నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే కార్యక్రమం నేషనల్ రౌండప్ 155వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ కొచాట్లి గారు, ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడే ముందు యాక్చువల్లీ నేషనల్ రౌండప్ ని స్పాన్సర్ చేస్తున్న ఆయుర్వే గచ్చిబౌలిలో ఉంది వెల్నెస్ సెంటర్. ఈ వెల్నెస్ సెంటర్లో నిజానికి అనేక ఆరోగ్య సమస్యలకి పరిష్కార మార్గాలు ఆయుర్వేద చికిత్సా విధానాల ద్వారా అందించే ప్రయత్నం జరుగుతోంది. అండ్ గచ్చిబౌలిలోని ఈ ఆయుర్వేద సెంటర్ని వీక్షించవలసిగా కోరుతున్నాను. అండ్ అక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ని వాటిని కూడా తెలుసుకోండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఈ వారం మనం చాలా ఇంపార్టెంట్ అంశం నాకు కనబడుతోంది. యాక్చువల్ ఒక్కసారిగా రోహిత్ వేముల ఇష్యూని మళ్ళీ ఇప్పుడు తెరపైకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. అండ్ ఈవెన్ కర్ణాటకలో రోహిత్ వేముల ప్రివెన్షన్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఆర్ ఇన్జస్టిస్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ డిగ్నిటీ బిల్ 2025 పేరిట ఒక చట్టాన్ని, రోహిత్ వేముల పేరిట ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అది ఈ వర్షాకాల సమావేశాల్లోనే అక్కడ కర్ణాటక అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. అండ్ సేమ్ అదే కోణంలో ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది రాహుల్ గాంధీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు. సో రోహిత్ వేముల ఇష్యూని మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? అండ్ నిజానికి రోహిత్ వేముల మీద ఉన్న ప్రేమనా, లేకపోతే దాని ద్వారా ఇంకా ఏదైనా ఒక తెలంగాణలో ఒక రాజకీయంగా ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందా? నిజానికి దీని ఉద్దేశం ఏంటి? అసలు ఈ చట్టం ఎందుకు, దేనికి పనికొస్తుంది చెప్తారా ఒకసారి? సాయి గారు, దీనికి మనందరికి తెలుసు, ఓట్ల కోసం, ఇంకేం లేదు దీంట్లో. ఓట్ల కోసం స్పెషలీ వీళ్ళు ఇప్పుడు కొత్త సర్వే అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అది పనిచేయట్లేదు, అది ఎక్కడ బెనిఫిట్ రావట్లేదు. ఎందుకంటే 45% మంది ఓబీసీలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగం ఇవ్వలేరు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వలేరు. ఆలోచించండి. దీంట్లో నేను ఆ చట్టం బిల్లో లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు పక్కన కూర్చున్న ఒక అబ్బాయో అమ్మాయో ఇంకొక వీకర్ కాస్ట్ నుంచి ఉన్నప్పుడు వాళ్ళు మీ దగ్గర ఒక పెన్ అడిగితే మీరు పెన్ ఇవ్వకపోతే మీ మీద శిక్ష పడుతుంది. ఆలోచించండి. దళిత్ అంటున్నారు, ఓబీసీలు అంటున్నారు, ఎస్సీ అంటున్నారు, ఎస్సీ అంటున్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉన్నప్పుడు ఇదెందుకు సాయి గారు? ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ చాలా మటుకు మిస్యూజ్ చేస్తున్నారు. ఓన్లీ డీసీపీ లెవెల్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ తర్వాతనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. కరెక్ట్, జరుగుతుంది చాలా మటుకు వాళ్ళ మీద జరిగే అత్యాచారాలు ఇప్పుడు కూడా ఉంది, దాన్ని డినై చేయట్లేదు. కానీ మైనారిటీస్ ఎందుకు సాయి గారు? మైనారిటీస్ అంటే చాలా క్లియర్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ముస్లిమ్స్. ముస్లిమ్స్ దీనికి ఎందుకు తీసుకొచ్చారు? ముస్లిమ్స్ ఎక్కడ వచ్చారు దీని కింద? అంటే మీరు ముస్లిం అమ్మాయిల మీద అబ్బాయిల మీద ఏదైనా మీరు చిన్న ఆరోపణ చేసినా కానీ మీరు జైలుకి వెళ్తారు. అండ్ దిస్ ఈజ్ అ స్టూడెంట్. ఆలోచించండి, చదువుకుంటున్న ఒక అబ్బాయి అమ్మాయి. కర్ణాటకలో వీళ్ళందరిని యాడ్ చేస్తే 91% మంది ఈ కేటగిరీలో వస్తారు, ప్రొటెక్టెడ్ కేటగిరీలో. అంటే 9% మంది 91% మంది మీద అత్యాచారాలు చేస్తున్నారంట. అదే టైంలో ఈ 91% నుంచి ఎవరైనా ఈ 9% మంది మీద అత్యాచారాలు చేస్తే నో కేసెస్ నార్మల్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. అది ఆలోచించండి. వై దిస్ వన్? ఇది స్ట్రైక్ డౌన్ అయిపోతుంది. దిస్ విల్ నాట్ స్టాండ్ టు జ్యుడిషియల్ స్క్రూటినీ. అందరు తెలిసి ఇది కావాలని చేస్తున్నారు. మేము చేసాను చూడండి, బీజేపీ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, వాళ్ళు కొట్టి పడేశారు, లేకుండా మీకు ప్రొటెక్షన్ ఇస్తుండని. కర్ణాటకలో హిజాబ్ ఇష్యూ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది సాయి గారు, చాలా మటుకు హిందూ అబ్బాయిలు అండ్ హిందూ అమ్మాయిలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేశారు హిజాబ్ ఇష్యూ అగేన్స్ట్గా. అప్పుడు కూడా కర్ణాటక గవర్నమెంట్ చాలా కేసులు రిజిస్టర్ చేశారు వీళ్ళ మీద. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ బిల్లో ఉన్న చట్టం ప్రకారం ఎవరైనా హిజాబ్ వేసుకున్న అమ్మాయి మీద ఏదైనా కామెంట్ కొట్టారో లేకుంటే ఇంకేమైనా చేస్తే వాళ్ళ మీద కూడా కేసు పడుతుంది. నాన్ బెయిలబుల్. ఒక స్టూడెంట్, ఏ గ్రోనప్ మ్యాన్ కాదు, చదువుకుంటున్న అబ్బాయి అమ్మాయి హూ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద క్యాస్ట్, జనరల్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళ మీద కేసు పడుతుంది. డెఫినెట్గా ఈ లా ఎక్కడ నిలబడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చూస్తాం, మీరు చెప్పారు తెలంగాణ ఇంకోటి ఉంది. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మేము కేసు మళ్ళీ ఓపెన్ చేయబోతున్నామంటే. అది చాలా ఓపెన్ అండ్ షట్ కేసు ఉండే. ఓకే, వడ్డేరా కమ్యూనిటీ నుంచి అని చెప్పారు, దాని తర్వాత దాన్ని కాదని చెప్పారు. తర్వాత వాళ్ళ బ్రదర్కి ఎస్సీ సర్టిఫికేట్ లేదు, కానీ ఈయనకి ఎస్సీ సర్టిఫికేట్ ఉంది. అందరు తెలిసిపోయిన తర్వాత దట్ ఈస్ ఫేక్ ఎస్సీ సర్టిఫికేట్ అని రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్. అప్పుడు బీజేపీ వాళ్ళు చేయలేదు కదా, అది అప్పుడున్న గవర్నమెంట్ చేశారు, అది టీఆర్ఎస్ గవర్నమెంట్. అప్పుడు అయిపోయింది కదా కేసు అది. కానీ మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేసి ఏం చేస్తారు? కొత్త ఏమైనా ఎవిడెన్స్ తీసుకొస్తారా? మళ్ళీ వాళ్ళు చెప్తే ఎస్సీ అని చెప్తే ఎస్సీ అయిపోతారా? కాదు కదా. ఎస్సీ అని కేటగరైజేషన్కి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంది. కొత్త వాళ్ళని ఎస్సీలో మీరు ఎట్లా తీసుకొస్తారో, ఉన్న ఎస్సీ వాళ్ళది పోతుంది కదా రిజర్వేషన్ అని. ఇది ప్రాబ్లం. ఫేక్ సర్టిఫికేట్తో చాలామంది ఎలిజిబుల్ లేని వాళ్ళు వచ్చి యాక్చువల్ ఎస్సీ వాళ్ళకి బెనిఫిట్స్ రావట్లేదు. సేమ్ థింగ్ విత్ ఎస్టీ కమ్యూనిటీ ఆల్సో. వాళ్ళ దగ్గర కూడా ముస్లిమ్స్ చాలామంది ట్రైబల్గా వచ్చి మేము ఎస్టీ అని చెప్పి రిజర్వేషన్ తీసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో చూసాం మనం అది.
ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాం, బీహార్లో చూస్తున్నాం, జార్ఖండ్లో చూస్తున్నాం. హౌ కెన్ ముస్లిం వాళ్ళు ఎస్టీ ఎట్లా అయిపోతారు సాయి గారు? అదే అర్థం కాదు నాకు. ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ బకర్వాల్స్ వీళ్ళందరూ కాశ్మీర్ వైపు దే ఆర్ ఒరిజినలీ ట్రైబ్స్ అని చెప్పొచ్చు మనం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన ట్రైబ్స్ సాయి గారు? మొత్తం బంగ్లాదేశీస్. బంగ్లాదేశ్ వాళ్ళు ఎట్లా ట్రైబల్స్ అయిపోయారు? అవును. సో ఈ చట్టాన్ని తీసుకొచ్చే కర్ణాటక గవర్నమెంట్ ఒక్కటే, వచ్చే ఎలక్షన్కి కర్ణాటకలో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ రాబోతుంది నెక్స్ట్ 2 yearsలో. ఆ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేదాకా ఒక ఇమేజ్ బిల్డప్ చేయాలి. దీంట్లో సిద్ధరామయ్యకి అసలు ఇంట్రెస్ట్ లేదు, డీకే శివకుమార్కి ఇంట్రెస్ట్ లేదు. ఇది చేపిస్తుంది రాహుల్ గాంధీ. చాలా క్లియర్గా చెప్పారు. ఆన్ ఏ నాడ్ అంటే రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత చేయండి అని చెప్పినప్పుడు చేస్తున్నారు. ఈవెన్ క్యాస్ట్ సర్వే మీరు చూస్తారు, సిద్ధరామయ్య చేసిన క్యాస్ట్ సర్వే రిజెక్ట్ చేయలేదు కర్ణాటక గవర్నమెంట్, దాని పక్కన పెట్టారు. అండ్ క్లియర్లీ కాంగ్రెస్ హైకమాండ్ చెప్పారంట. కాంగ్రెస్ హైకమాండ్ ఒక కర్ణాటక గవర్నమెంట్కి చెప్పారంట. ఆలోచించండి, ఒక పార్టీ గవర్నమెంట్కి ఆర్డర్ ఇస్తుందంట, సర్వే చేయండి, నెక్స్ట్ సర్వే, ఇంకో సర్వే చేయండి అని చెప్పేసి. అది కూడా దొంగ సర్వే నడుస్తుంది. మీకు తెలుసు, ఇంటి బయట స్టిక్కర్లు పెట్టేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఏ సర్వే చేయట్లేదు. సో దిస్ ఇస్ ఎంటైర్ డ్రామా, రాహుల్ గాంధీ డ్రామా. హర్యానాలో పనిచేయలేదు, మహారాష్ట్రలో పనిచేయలేదు, దాని తర్వాత మనం చూస్తాం ఢిల్లీలో కూడా పనిచేయలేదు. బీహార్లో ఓడిపోతా అని తెలిసిన తర్వాత ఈ సర్వేని వ్యతిరేకించారు. ఆ సర్వేని గవర్నమెంట్ మంచిగా సుప్రీంకోర్టులో డిఫెండ్ చేశారు. ఇప్పుడు దాని తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు ఈ సర్వే గురించి కూడా. కానీ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఇది చూసి చెప్పారంటే నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అఫెన్స్. సో ఎవ్రీ పర్సన్ హు డిస్క్రిమినేట్స్ అండ్ ఎవ్రీ పర్సన్ హు ఎయిడ్స్ ఆర్ అబెట్స్, అంటే మీ అమ్మగారు నాన్నగారు కూడా ఉండొచ్చు, దాంతోపాటు వాళ్ళ మీద కూడా కేసు వస్తుందంట. సో ఫస్ట్ అటెంప్ట్ 1 year ఇంప్రిజ్మెంట్ అండ్ 10,000 రూపీస్. అబ్బాయి అమ్మాయి సంగతి ఆలోచించండి, చదువుకున్న వాళ్ళది. ఒకసారి పేరు క్రిమినల్ కేసులో వస్తే 1 year జైల్లో ఉంటారంట వాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో విక్టిమ్కి డబ్బులు ఇవ్వాలంట, ₹1,00,000. ఆలోచించండి, దీంట్లో పేదవాళ్ళు చాలా ఉంటారు, 9%లో కూడా. బ్రాహ్మణులు చాలామంది పేదోళ్ళు ఉన్నారు, నార్మల్ అదర్ క్యాస్ట్లో కూడా పేదోళ్ళు ఉన్నారు, జనరల్ క్యాస్ట్లో. సో దీంట్లో ఏంటో సాయి గారు మెయిన్గా ఈ ఫస్ట్ అఫెన్స్ గురించి ₹10,000 ఫైన్, దాంతోపాటు కాంపెన్సేషన్ ఇవ్వాలంట ₹1,00,000 వాళ్ళకి. ఆలోచించండి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి అమ్మాయి మీద కేసు పెడతారు వీళ్ళు. వాళ్ళ ప్రాపర్టీ అమ్మాలి కూడా అప్పు తీసుకొని ₹1,00,000 కట్టాలంట. ఎట్లా కడతారు వాళ్ళు? వాళ్ళ దగ్గర డబ్బులు లేదు కదా. నెక్స్ట్ జరిగితే 3 సంవత్సరాలంట పనిష్మెంట్. దీన్ని వ్యతిరేకించాల్సిందే. దీంట్లో లీగల్ ఛాలెంజ్ వస్తుంది, డెఫినెట్లీ ఇది కొట్టిపడేస్తారు. సిద్ధరామయ్య చెప్పారు అప్పుడు, వెముల క్యాస్ట్ బేస్డ్ ప్రెజుడిస్ ఎక్కడండి? ఎంక్వైరీ ఇచ్చిన గవర్నమెంట్ చెప్తున్నారు, హైకోర్టు చెప్పారు దట్ హీ హ్యాడ్ ఎ ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ ఈవెన్ ఆయన సూసైడ్ నోట్లో కూడా ఎవరు తిట్టారు? చాలా ఒక భావుకత ఉంటుంది అందులో అంతా. కమ్యూనిస్ట్ వాళ్ళు తిట్టారు, నిజంగానే కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్పారు. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్, వీళ్ళు చెప్తున్న మాట చేస్తున్న. హీ వాజ్ సిపిఎం అఫిలియేటెడ్ స్టూడెంట్ ఉండే, లీడర్ ఉండే. సో అక్కడి నుంచి వచ్చింది అంబేద్కర్. సో అక్కడి నుంచి వచ్చిన ప్రాబ్లం వీళ్ళకి. సో వెన్ ఫేక్ సర్టిఫికేట్ వచ్చి రిపోర్ట్ వచ్చిన తర్వాత హైకోర్టు క్లోజర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు దళిత్ అని చెప్పుకుంటూ పోతారండి. బేసికలీ రోహిత్ వెమిలా ఎపిసోడ్ ఎందుకు తీసుకొచ్చారంటే, ఆ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అక్కడున్న ఏబీవీపీస్ ఒక్కొక్క సంవత్సరం కాగానే వాళ్ళకి ఇంకా స్ట్రెంగ్త్ పట్టుకుంటూ పోతుంది ముందుకు. ఇప్పుడు అదే హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు గొడవ నడుస్తుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి, కంచగచ్చిబోలి, అందరికి తెలుసు అది. సో అది నడుస్తోంది. సో ఇప్పుడు ఇమీడియట్ గా ఏంటంటే అదే యూనివర్సిటీలో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇష్యూని రేజ్ చేయడం, అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. రోహిత్ వెమిలా ఎపిసోడ్ ఎవరు పట్టించుకోవట్లేదు ఎక్సెప్ట్ ఫర్ వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. బట్ ఈ యూనివర్సిటీ మొత్తం ఏకమైంది. యూనివర్సిటీ మొత్తం ఏకమై ప్రభుత్వానికి అగేన్స్ట్ గా మాట్లాడుతుంది, స్టూడెంట్స్ అందరూ కదా. సో ఇప్పుడు వాళ్ళు డివైడ్ చేస్తున్నారు. ఇప్పుడు అది స్ట్రాటజీ. కాంగ్రెస్ స్ట్రాటజీ, బ్రిటిష్ వాళ్ళ స్ట్రాటజీ సేమే, డివైడ్ అండ్ రూల్. హిందూ కమ్యూనిటీ ఎప్పుడు, దానికి ఇంకోటి ఉంది కూడా సార్ నాకు తెలిసి, అప్పీజ్ అండ్ రూల్ కూడా చెప్పొచ్చు. హిందూ కమ్యూనిటీని ఎప్పుడు కంప్లీట్గా యునైటెడ్గా ఉండి ఓట్ చేయనియరు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి భయం ఉంది, ఎప్పుడైనా భయం ఉంది. నేను ఎప్పుడు చూస్తున్నాను సాయి గారు, ఇప్పుడు మన బోనాలు నడుస్తుంది. యూజువలీ బోనాల్లో మనం ఏమనుకుంటా పెద్ద వాళ్ళు వస్తారని కాదు. బోనాల్లో చాలా ఈవెన్ ఫ్రమ్ ద లోవెస్ట్ కమ్యూనిటీ ఆల్సో పీపుల్ కమ్. ఫైనాన్షియలీ ఎంత వీక్ ఉన్నా కానీ బోనాల టైంలో అందరూ చీరాలు కట్టి అందరూ వస్తారు దానికి. ఆ బోనాలున్న సెలబ్రేషన్ ఆలోచించండి. దానికి అక్కడ పక్కన చుట్టుపక్కల అన్ని పొలిటీషియన్స్ పోస్టర్స్ ఉంటుంది, వినాయిల్ పెద్ద ఫ్లెక్స్లు ఉంటుంది. వీళ్ళది స్ట్రాటజీ. నేను ఎప్పుడు చెప్తాను బోనాలు మంచిది, ఎందుకంటే హిందువులు అంటే హిందువులను ఆ టైంలో గుర్తించుకుంటారు వాళ్ళు, మేము హిందువులు అని చెప్పేసి. ఈ బోనాలు కూడా కొంత స్ట్రాంగ్ అయితే వాళ్ళకి భయం అవుతుంది. బతుకమ్మ మనకు తెలుసు అందరికీ, ఆ టైంలో వచ్చిన అది డ్యాన్స్లు వేస్తే అప్పుడు వీళ్ళకి భయం. ఎందుకంటే ఒక టైంలో రజాకార్లు వీళ్ళు చీర ఇప్పేసి డ్యాన్స్ చేయించారు. ఇదే మన పార్టీ, ఇప్పుడు నాకు పార్టీ ఉంది ఓల్డ్ సిటీలో, వాళ్ళు చేయించారు. మనం మర్చిపోకూడదు అదంతా. సో ఈ బతుకమ్మ కానీ బోనాలు కానీ వీళ్ళంతా వచ్చినప్పుడు ఒక కన్సాలిడేషన్ హిందూ ఓట్ బ్యాంక్ జరుగుతుంది. వీళ్ళకి భయం అది. హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ కాకూడదు, వాళ్ళు డివైడ్ అయిపోవాలి. ముస్లిం ఓట్ బ్యాంక్ ఎట్లయినా ఒక్కటే ఓట్ వేస్తారు వాళ్ళు.
దే విల్ నెవర్ ఓట్ ఫర్ ఎనీబడి. ఓవైసీ ఉంటే ఓవైసీకి ఇస్తారు, లేకుంటే ఇంకోటి ఉంటే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు క్యాండిడేట్. దే విల్ నెవర్ డివైడ్. మొన్న కూడా జరిగిన ఎలక్షన్లు చూసాం మనం వెస్ట్ బెంగాల్లో. ఒక బూత్లో 650 మంది ఉన్నారంట ముస్లిమ్స్. ఆ బూత్లో ఒక్క హిందూ కూడా లేడు, ఒక్క ఓటు కూడా బీజేపీకి ఇవ్వలేదు, ఒక్క ముస్లిం కూడా. అక్కడ 26% మందికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చారు. అదేమైందండి? ఇల్లు తీసుకున్నారు కానీ మోదీ గారు ఓటేయరు. సో వీళ్ళ స్ట్రాటజీ ఇది సాయి గారు. ఈ బిల్ ఏంటి వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్, వాళ్ళకి తెలుసు లీగలీ కొట్టిపడేస్తారు పక్కన. దే వాంట్ ఎన్ష్యూర్ దట్ హిందూస్, దానికోసం చూడండి ఎక్కడ లేని ఓవైసీ వచ్చి జై భీమ్ అంటాడు. వేరే అంబేద్కర్ గారు ఏం రాశారు అడిగండి ముస్లిమ్స్ గురించి, అప్పుడు మాట్లాడరు. జై భీమ్ ఎందుకు చేస్తున్నా అంటే హీ ఆల్సో డజంట్ వాంట్ హిందూస్ టు గెట్ యునైటెడ్. కరెక్ట్. అక్కడ దళిత్ తీసుకొచ్చి జై భీమ్ అని చెప్పి మేము దళితుల కోసం కొట్లాడుతున్నాం అంటారు. ఇప్పుడు దాకా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందాక మీ దళితుల గురించి మాట్లాడలేదే ఓవైసీ గారు. ఇప్పుడు సడన్గా మీకు ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ ఇది? ఎందుకంటే హిందూ ఓట్ కన్సాలిడేట్ అయితే వాళ్ళకి భయం, అది హిందువులు అయిపోతుంది. మనం చూస్తున్నది మహారాష్ట్రలో చూసాం అది. వి సా దట్ ఇన్ హర్యానా ఆల్సో. ఎక్కడెక్కడ హిందువుల గురించి హిందువులు వ్యతిరేకంగా వెళ్ళారో, నువ్వులో జరిగిన ఇన్సిడెంట్ కానీ మిగతా దాంట్లో కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ జరిగింది. అది జరిగితే కాంగ్రెస్కి డేంజర్. 2029 కాదు, దాని తర్వాత ఎలక్షన్ కూడా కాంగ్రెస్ గెలవరు. ఏ పరిస్థితులైనా హిందువుల్ని డివైడ్ చేయాలి. మీరు బీసీల్లో ఇంకా కేటగిరీసు, ఎస్సీలో ఇంకా కేటగరైజేషన్, వీళ్ళందరినీ డివైడ్ చేసుకుని పోయి ఓట్లు తీసుకుంటారు. దట్ రేపు ఓవైసీ లాంటి వాళ్ళు లేకుంటే మిగతా మైనారిటీ కమ్యూనిటీ, సో కాల్డ్ మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు మీ మీద రాజ్యం చేస్తారు. అది జరగబోతుంది. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ ఇప్పుడు మనం తెలంగాణ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు 42% బీసీ కోటాకు సంబంధించినటువంటి బిల్లు తీసుకొచ్చింది. బిల్లుకు ఆమోద ముద్ర వేసుకుని అది ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వచ్చింది. యాక్చువల్లీ గవర్నర్ దాన్ని ఆమోదిస్తే అది ఆర్డినెన్స్గా మారి చట్టంగా మారుతుంది. సో ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వచ్చినటువంటి ఈ బిల్లు విషయంలో నిజానికి గవర్నర్ దానికి ఆమోద ముద్ర వేస్తారా లేదా? 1. 2, దీనికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్కి కూడా లింక్ ఉంది. స్థానిక ఎలక్షన్స్లో దీన్ని అమలు చేయాలి అనేది ఇప్పుడు అందరూ చేస్తున్న డిమాండ్. ఈ క్రమంలో సాధ్యాలేంటి అండ్ కోర్టులు ఏం చెప్తున్నాయి ఒకసారి చెప్తారా? సాయి గారు, ఒక చట్టం పాస్ అయింది. ఆ చట్టంలో మీరు ఎందుకు వేయలేదు ఈ డీటెయిల్స్? మళ్ళీ మీరు ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు? ఒరిజినల్ పాస్ చేసిన బిల్ అని లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇది ఉంటుందని చెప్పి మీరు బిల్ పాస్ చేసి మీకు గవర్నర్, కానీ ఆ సంతకం కూడా గవర్నర్ పెట్టలేదు. ఇంకా ఈ 45% రిజర్వేషన్ చెప్పి అది పంపించారు, ఢిల్లీకి పంపించారు. లీగల్ వాడు ఉంది, ప్రెసిడెంట్ దగ్గర వాడు ఉంది. అది ఇప్పుడు కాదు, ఎందుకంటే అది ఇట్స్ క్రాసింగ్ ద సుప్రీం కోర్ట్ మ్యాండేటెడ్ డెడ్ లైన్. 50% కానీ సుప్రీం కోర్ట్ అగ్రీ చేయదు. ట్రిపుల్ టెస్ట్ ఇట్ విల్ నాట్ పాస్. 9th షెడ్యూల్లో పెట్టమంటున్నారు. 9th షెడ్యూల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అండర్ ఛాలెంజ్. కరెక్ట్. ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ చేపించారు, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు చేపించిన పని 9th షెడ్యూల్. అది కానీ ఆ 9th షెడ్యూల్ ఇప్పుడు పనికిరాదు. దాని తర్వాత సుప్రీంకోర్టు ఎన్నో జడ్జ్మెంట్ చాలా క్లియర్గా గవర్నమెంట్ చెప్పారు, నెక్స్ట్ టైం మాది రావద్దు, మీరు 50% క్రాస్ చేయకూడదు, ట్రిపుల్ టెస్ట్ ఫాలో చేయాల్సిందే. డస్ దిస్ కోటా యాక్చువల్లీ దానికోసం ఎకనామికలీ వీకర్ సెక్షన్కి రిజర్వేషన్ తీసుకొచ్చి సాయి గారు మీకు గుర్తుంటుంది, పెద్ద ఛాలెంజ్ ఉండే సుప్రీంకోర్టులో. గవర్నమెంట్ ఏం చేశారు? 10% సీట్లు పెంచారు. ఓకే, ఉద్యోగంలో పెంచారు, ఎడ్యుకేషన్లో పెంచారు యూనియన్ గవర్నమెంట్. సో ఇంపాక్ట్ ఇస్ స్టిల్ 50% ఓన్లీ. ఈ 50% ఎప్పుడు దానికన్నా ముందు పైకి వెళ్ళదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వీళ్ళు ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్ ఇప్పుడు నడవలేదు అనుకున్నారు. వీళ్ళు ఇప్పుడు మాకు అక్కర్లేదు, పక్కన పెడదాం, కొంచెం కూల్ అయితే సిచ్యువేషన్ బాగుంటుంది, మా మీద కొంచెం వ్యతిరేకత ఉంది కదా అని చెప్పేసి పక్కన పెట్టారు. కానీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు ఎలక్షన్ కండక్ట్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఆల్రెడీ 45% వీళ్ళు రిజర్వేషన్ ఇక్కడ చేయించారు. అన్నీ కలిపితే ఒక 80 దాకా వస్తుంది, 85 దాకా వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అన్నీ కలిపి 85 దాకా వస్తుంది. మైనారిటీస్ కూడా కలుపుకున్నారు 14%. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు గవర్నర్కి పంపించారు. గవర్నర్ ఎందుకు సైన్ చేయాలి సాయి గారు? గవర్నర్ అంటారు మీరు ఆల్రెడీ చట్టం పాస్ చేశారు, మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు? ఈ ఆర్డినెన్స్ మళ్ళీ మీరు లాగా పాస్ చేయాలి కదా, మీరు ఒక రోజు అసెంబ్లీ సెషన్ పెట్టి మీరు పాస్ చేయొచ్చు కదా బిల్. ఇది ఎందుకు చేస్తున్నారు మరి? ఇది అదే, ఎందుకంటే ఇప్పుడు సైన్ కాకపోతే గవర్నర్ అంటారు నేను లీగల్ డిపార్ట్మెంట్ని పంపిస్తున్నాను. లీగల్ అంటారు సార్ దిస్ లీగలీ ఇస్ నాట్ అన్టెనబుల్, కోర్టు దీన్ని కొట్టిపడేస్తారు. సో గవర్నర్ కెనాట్ సైన్. అప్పుడేమంటారు చూడండి, బీజేపీ వాళ్ళు ఆపారు, లేకుంటే 45% బీసీలకు వస్తుండే రిజర్వేషన్, 42% అది పోయింది ఇప్పుడు అని బీజేపీ మీద వ్యతిరేకపడ్డారు. దానికోసం చూడండి, బీజేపీ కూడా ఈ బిల్ పాస్ అయినప్పుడు అసెంబ్లీలో అబ్జెక్ట్ చేయలేదు. కరెక్ట్, దే డిడ్ంట్ అబ్జెక్ట్, ఎందుకంటే వాళ్ళు కూడా భయం ఉంది, ఇక్కడైనా మళ్ళీ ఓబీసీ వాళ్ళు మా మీద పడతారా వచ్చి అని చెప్పేసి. సో బీజేపీ కూడా వ్యతిరేకించలేదు. కానీ లీగలీ ఇది పడదు, లీగలీ దిస్ బిల్ వోంట్ బీ దేర్. ఇది పంచాయతీరాజ్ పోల్స్ ఒక్కటే అని చెప్పి కాదు, దిస్ అ బిగ్గర్ పిక్చర్ ఇన్ దిస్. పంచాయతీ రాజ్ అనగానే మీకు ఒక డబ్బులు వస్తాయి, యు ఆర్ బీయింగ్ పెయిడ్.
ఒక శాలరీ వస్తుంది మీకు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంది మీ దగ్గర. కరెక్ట్. సుప్రీంకోర్టులో ఎన్నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కేసెస్ వచ్చినాయి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నప్పుడు వెన్ యూఆర్ హోల్డింగ్ అన్ ఆఫీస్ అంటే మీరు కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మీరు డబ్బులు తీసుకుంటున్నారు. అట్లాంటి చట్టంలో ఈ 42% ఇట్ నాట్ లీగలీ టెనబుల్. సో గవర్నర్ ఆల్రెడీ అడిగారంట, ఈజ్ ఆల్రెడీ ఆస్ ఫర్ లీగల్ ఒపీనియన్. కానీ హైకోర్టు ఆర్డర్ ఏం చేస్తుంది, June 25 చెప్పిన ఆర్డర్ అంటే September 30 లోపల ఎలక్షన్ ఫినిష్ చేసేసేయాలన్నారు, విచ్ ఇస్ ఇంపాసిబుల్. మనం ఆల్రెడీ వేర్ అట్ జూలై నా. ఓకే, జూలై అయిపోయింది అనుకోండి, July 15 దాకా అయిపోయింది, ఆల్రెడీ హాఫ్ అయిపోయింది. దిస్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేశారంటే Section 285A అని ఉంది ఒకటి, సాయి గారు, పంచాయతీ రాజ్ యాక్ట్లో, దాని మీద ఒక ఆర్డినెన్స్ పెట్టారు. ఒరిజినల్ బిల్లో చేయలేదు, ఇక్కడ చేశారు అది. సో అమెండ్మెంట్ ఏంటంటే ఈ అమెండ్మెంట్లో ఒక క్యాప్ ఉంది, 50% రిజర్వేషన్ అని చెప్పి ఒక క్యాప్ ఉంది దాంట్లో. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి గవర్నర్ సైన్ చేశారనుకోండి, రేపు వీల్ టేక్ అ హైపోథెటికల్ సిచ్యువేషన్, గవర్నర్ సైన్ చేశారు, నెక్స్ట్ డే హైకోర్టులో కేసు వస్తుంది, ఓకే, థర్డ్ డే హైకోర్టు స్టే చేసేస్తారు, అయిపోయింది, ఎలక్షన్ లేదు. ఇప్పుడు హైకోర్టు ఏమంటారు అప్పుడు చూడండి, ఇంట్రెస్టింగ్గా జరగవచ్చు, 95% ఇట్ విల్ హ్యాపెన్, విచ్ ఈస్ హైకోర్టు సే పాత రెస్ట్రిక్షన్ ఉంది కదా 50%, అదే పెట్టి ఎలక్షన్ నడిపియనట్ట. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీజేపీ చెప్పింది కాబట్టి, ఆ కోర్టు చెప్పిందని చెప్పి మేము చేపిస్తున్నాం, మాకు చేయాలండే, కానీ బీజేపీ వాళ్ళు చూడండి వాళ్ళు కోర్టు కాబట్టి. సో ఎట్లయినా, ఎందుకంటే ఇక్కడ కొంచెం బీఆర్ఎస్ కొంచెం అగ్రెసివ్ అవుతుంది, ఇక్కడ బీజేపీ కూడా అగ్రెసివ్ అవుతుంది, రామచంద్రరావు గారు డిస్ట్రిక్ట్లో తిరుగుతున్నారు, భయం ఉంది ఇప్పుడు. సో ఏం చేయబోతాను ఇది, ఎందుకంటే ఈ అమెండ్మెంట్, ప్రపోజ్ అమెండ్మెంట్ ఇస్ మైనర్ బట్ సిగ్నిఫికెంట్. ఎందుకంటే ద ఫ్రేజ్ రిజర్వేషన్ షాల్ నాట్ ఎక్సీడ్ 50% ఇన్ ద లోకల్ బాడీ ఇస్ దేర్. నేను చెప్పినట్టు Section 285A ఉంది ఇది. దాంట్లో వర్డింగ్ మార్చి ద రిజర్వేషన్ షాల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్. షాల్ బీ, విల్ బీ ఉండే ముందు షాల్ నాట్ ఎక్సీడ్ తీసి షాల్ బీ అని పెట్టారు. రిజర్వేషన్ పర్సంటేజ్ పెట్టలేదు అక్కడ. దిస్ రిజర్వేషన్ షాల్ బీ ఇంప్లిమెంటెడ్. సో లీగలీ హైకోర్టు డెడ్ లైన్ మీట్ చేయడానికి వీళ్ళు వెళ్తే పనికిరాదు. ఎందుకంటే ముందు మనం చూసాం, ప్రిలిమినరీ రిపోర్ట్ ఏం చెప్పారంటే 23% బీసీలు అని చెప్పారు. డెడికేటెడ్ కమిషన్లో ఫైనల్ రికమెండేషన్ ఇచ్చినప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ సజెస్టెడ్ 23% బీసీ రిజర్వేషన్. స్టేట్ గవర్నమెంట్ దాన్ని 42గా మార్చారు. అక్కడే కోర్టులో ఇంకో ప్రాబ్లం రాబోతుంది. కోర్టు అడుగుతారు, మీకు మీ డెడికేటెడ్ కమిషన్ ఎంత నంబర్ చెప్పారు, ఎంతమంది బీసీలు ఉందని చెప్పారు, అది ఇంకా ఫైనల్ ఫిగర్ రాలేదు. 32 రావచ్చు, 32 వస్తే 23% ఉన్న రిజర్వేషన్స్ని మీరు 42గా ఎట్లా పెంచారు. ఇది July 10 మీటింగ్లో జరిగింది. తో మీరు దాన్ని లీగలీ టెనబులా కాదా అని చెప్పేసి, సో గవర్నర్ మోస్ట్లీ సైన్ చేసేస్తారు కావాలంటే, కానీ లీగల్ ఛాలెంజెస్ 100% వస్తుంది, ఆర్డినెన్స్ పైనే వస్తుంది క్వశ్చన్. అండ్ డెఫినెట్గా ఈ రేవంత్ రెడ్డి మూవ్ బ్యాక్ ఫైర్ అవుతుంది. ఇట్ విల్ నాట్ గెట్ పాస్డ్. అసెంబ్లీ ఆల్రెడీ ఒక బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ చేసినప్పుడు ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. అక్కడి నుంచే లీగల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది సార్ గారు. ఎస్ సార్. సార్ ఒకసారి మనం మళ్ళీ కేరళకు సంబంధించిన వాటిల్లోకి వెళదాము. యాక్చువల్లీ నిమిషాకి సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడు పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా చర్చలోకి వచ్చాయి. నిమిషా ప్రియ యమన్లో ఒక హత్య కేసులో ఆమెకు శిక్ష ఖరారైంది, ఆమెకి ఉరిశిక్ష ఖరారు చేశారు. సో ఉరిశిక్షను ఆపాలని చెప్పి ఈవెన్ చాలా మంది ముస్లిం సంఘాల నుంచి వాటి నుంచి వస్తున్నది. అండ్ ఈవెన్ ముఖ్యంగా కేరళలో ఇది పెద్ద చర్చ జరుగుతుంది. ఈవెన్ జాతీయ ఛానళ్లలో కూడా ఎక్కువగా నడుస్తోంది. అసలు నిమిషా ప్రియ ఎవరు, ఏం చేసింది ఆవిడ, అండ్ ఆమె నిజానికి హత్య చేసిన కేసులో ఉన్న వ్యక్తిని కాపాడే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది, కాపాడాలనే ఒత్తిడి ఎందుకు తీసుకొస్తున్నారు, రెండు నిజానికి ఆమె ఉరిశిక్షను ఆపే అధికారమో లేదా అవకాశమో భారత ప్రభుత్వానికి ఉంటుందా, దౌత్యపరంగా ఆలోచించినా కూడా ఇంకోటైనా. సాయి గారు, నిమిషా ప్రియ కేసు 2007 దాకా అక్కడి నుంచి మొదలవుతుంది. యాక్చువల్లీ నిమిషా ప్రియ ఒక నర్స్, కరెక్ట్, క్వాలిఫైడ్ నర్స్, యమెన్కి వెళ్ళింది. ఆ టైంలో యమెన్ కొంచెం పీస్ఫుల్గా ఉన్న టైం సాయి గారు. అప్పుడు అంత గొడవ లేకుండా, గీతీలు ఏం లేకుండే. ఇట్ వాస్ బేసిక్లీ ఒక సున్నీ కంట్రీ ఉండే. దాని తర్వాత ఇరాన్ అక్కడి నుంచి వాళ్ళ ప్లాన్లు మొదలుపెట్టి సనా క్యాప్చర్ చేసుకున్నారు ఫస్ట్, వాళ్ళ క్యాపిటల్. దాని తర్వాత పక్కన ఉన్న డిస్ట్రిక్ట్స్ అంతా క్యాప్చర్ చేసుకున్నారు. యమన్ అనేది ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్, మన ఆఫ్ఘనిస్తాన్ లాగా. సౌదీ ఈజ్ నాట్ ట్రైబల్, అందరు వీళ్ళ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ట్రైబల్. మన దానికోసం వీళ్ళు డెజర్ట్ కల్ట్ అంటాం చూడండి వీళ్ళని. కానీ కొన్ని కంట్రీస్ ఏమో ఎక్స్ట్రీమ్ ఉంటుంది అక్కడ, ట్రైబల్ అనమాట. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తీసుకోవచ్చు మీరు. ఆఫ్ఘనిస్తాన్లో ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క ట్రైబల్ లీడర్ ఉన్నారు. ఈ ట్రైబల్ లీడర్ నెక్స్ట్ ట్రైబల్ లీడర్తో మాట్లాడారు. ఎక్కువ మాట్లాడితే బందుకు తీస్తారు, బయట ఫైర్ చేస్తారు, లేకుంటే కత్తి తీసుకుని చంపేస్తారు. ఇది వాళ్ళ కల్చర్ అన్నమాట. సో నిమిషా ప్రియ కేరళ నుంచి వాళ్ళ హస్బెండ్తో సహా వెళ్ళింది అక్కడికి.
వెళ్ళి ఆమె ఏం చేసి ప్లాన్ చేసిందంటే నేను క్లినిక్ పెట్టుకుంటాను అని. వాళ్ళు అక్కడ హాస్పిటల్ అంటారు, క్లినిక్ అని చెప్పారు, హాస్పిటల్ పెట్టుకుంటా అన్నారు. రూల్ ఏంటంటే అది గల్ఫ్లో ఎక్కడైనా సేమ్ రూల్ ఉంది సాయి గారు, దట్ ఒక లోకల్ పార్ట్నరే చేయొచ్చు. ఇది స్పాన్సర్ అంటారు వీళ్ళని, యూజువలీ స్పాన్సరే దీన్ని క్లినిక్ స్టార్ట్ చేయొచ్చు. మీరు లోకల్ ఉండాలి మీకు ఎవరైనా, దాని తర్వాత మీరు ఒక స్టేక్ తీసుకోవచ్చు దాంట్లో. ఈమె ఆల్రెడీ ఒక హాస్పిటల్లో పనిచేస్తుంది అప్పుడు, అక్కడ ఆ టైంలో ముందు వెళ్ళి ఒక హాస్పిటల్లో చాలా రోజులు పనిచేస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చి ఆమె ఓన్ పెట్టుకుంటా అని చెప్పంగానే ఆ ఒరిజినల్ హాస్పిటల్ ఓనర్ ఫస్ట్ కేసు వేసిండు. ఈమె బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంది, ఈమె కావాలని చెప్పి మా దగ్గర ఉన్న కస్టమర్స్ని అంతా తీసుకెళ్ళిపోతుందని చెప్పి ఒక కేసు వేశారు. ఇదంతా ఇక్కడ మీడియాలో లేదు, ఎంత పాత వాళ్ళ హస్బెండ్ మన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు 24 అని చెప్పి ఒక న్యూస్ ఛానల్ ఉంది కేరళలో. ఆయన కేరళలో ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ పాప కూడా కేరళలో ఉంది. తో అప్పుడు ఏం చెప్పారంటే హస్బెండ్ చెప్తున్నారు, ఈ తలాల్ అని చెప్పే మనిషి, ఈ స్పాన్సర్, యమనీ స్పాన్సర్, అప్పుడు ఆ ఫిగర్లో వచ్చాడు. వాడు వచ్చి ఏమన్నారంటే నేను డబ్బులు పెడతాను, నేను డబ్బులు పెట్టి నా స్టేక్ తీసుకుంటాను అని చెప్పారంట. కానీ ఈయన పాపం ఇక్కడి నుంచి 10 నుంచి 20 లక్షల ల్యాండ్ అంతా అమ్మేసి కేరళలో వీళ్ళ హస్బెండ్ ఆ డబ్బులు తీసుకొని గల్ఫ్లో వెళ్ళి యమన్లో అది డబ్బులు పెట్టిండు. ఆ తలాలు ఏం చేసిండు, మొత్తం కొట్టేసిండు, డబ్బులు అంతా కొట్టేసి వాడు స్టేక్ చేసుకున్నాడు, వీళ్ళకి 1% ఇచ్చిండు అంతే. పాత పని చేసిన ఆయన 33% నా దగ్గర లాస్ ఆఫ్ రెవెన్యూ అని చెప్పి ఆడ తీసుకెళ్ళిపోయిండు. ఈయనేమో నేను ఇంకో 50% అని చెప్పి ఈయన తీసుకెళ్ళిపోయిండు. ఇంకేదో పార్ట్నర్ పెట్టి వీళ్ళకి 1% ఇచ్చిండు, విచ్ ఈస్ నథింగ్. సరే, అక్కడ దాని తర్వాత హస్బెండ్ని పంపించేశారు, ఏదో లీగల్ కేసు అది ఇది అని చెప్పి హస్బెండ్ని రిటర్న్ కేరళకి పంపించేశారు. ఈమె అక్కడ ఉంది, ఈమెకి ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, నాకు ఇంకా బిజినెస్ రావాలని చూసుకుంటుంది. కొంచెం అగ్రెసివ్ పర్సన్ అనుకుంటాను. ఈడేమో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. తో సెక్షువల్లీ హెరాస్ చేశారంట ఫస్ట్ అంటున్నది, దాని తర్వాత ఫిజికలీ హెరాస్ చేసే అంటున్నారు. పాస్పోర్ట్ గుంజడం చాలా కామన్. మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి చాలామంది వెళ్తుంటారు, వాళ్ళు ఫస్ట్ వెళ్ళగానే పాస్పోర్ట్ తీసుకుంటారు, ఎందుకంటే లేకుంటే పారిపోతారని భయం ఉంది వీళ్ళకి. కరెక్ట్, పాస్పోర్ట్ తీసేసుకుంటారు. పాస్పోర్ట్ అని యమన్లో లా లేదు, ఇక్కడ ఎవరు నో గవర్నమెంట్, మనకు ఎంబసీ లేదు, ఏం లేదు అక్కడ. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది ఇరాన్కి, సౌదీ అరేబియాకి. ఇరాన్కి షియాస్ పార్ట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మిగతా గవర్నమెంట్ చేతిలో ఎప్పుడు కూడా ఉన్న యమన్లో సౌదీ అరేబియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దానికోసం మీకు గుర్తుంటుంది సాయి గారు, ఫస్ట్ ఈ రెబెల్స్ యమన్ తీసుకున్నప్పుడు టెర్రరిస్ట్ గ్రూప్స్ హూతీలు వాళ్ళు ఫస్ట్ ఫైర్ చేసింది సౌదీ అరేబియా మీద ఆ టైంలో. దానికోసం సౌదీ అరేబియా ఎప్పుడు వీళ్ళని చెక్లో పెట్టుకుంటారు వీళ్ళని కంప్లీట్గా. దానికోసం యూఎస్ ఒక బెటాలియన్ కూడా, ఒక యూఎస్ బేస్ ఉంది సౌదీ అరేబియాలో, వాళ్ళు చూసుకుంటారు సౌదీ అరేబియాని అక్కడి నుంచి, పేట్రియట్ మిసైల్స్ కానీ అన్ని పెట్టి. ఎనీవే, దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఈ తలాల్ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారంటే వీళ్ళు చాలా ఇంటర్ఫియర్ చేయడం మొదలుపెట్టారు ఈమె లైఫ్లో అంతా. లాస్ట్ ఆమెకి చిరాకు వచ్చి ఆమె చేసిందంటే సెడేటివ్ ఇంజెక్షన్ ఇచ్చింది వీడికి ఒకటి. సెడేటివ్ అంటే మనకు తెలుసు, మన అనస్థీషియా లాగా మత్తు మందు, కానీ అది ఓవర్ డోస్ అయిపోయింది కొంచెం. ఈమె నర్స్గా ఉండి ఈమెకు డోస్ తెలియకుండా ఉండడం ఏం తెలియట్లేదు అంతే. ఈమెతో పాటు ఇంకొక యమనీ నర్స్ ఒకటి ఉంది, ఆమె పేరు తాన్న ఏదో ఉంది, ఆమె ఫుల్ నేమ్ చెప్పట్లేదు. వీళ్ళిద్దరు కలిసి ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో మీతో ఒక తప్పు జరిగింది అనుకోండి సాయి గారు, ఏం చేస్తారు, తప్పు జరిగిపోయిందని చెప్పి క్షమాపణ చెప్పించుకోండి. ఆ బాడీ తీసుకెళ్ళి ముక్కలుగా చేసి 142 పీసులు చేసి ఒక పెద్ద బ్యాగ్లో కట్టి పక్కన ఒక బిల్డింగ్లో వాటర్ ట్యాంక్, తాగే నీళ్ళ ట్యాంక్లో తీసుకెళ్ళి పడేశారు. గాయమైపోయారు అక్కడి నుంచి ఇద్దరు. న్యాచురల్లీ వాళ్ళ ఫ్యామిలీ చూసుకున్నారు, ఏంట్రా ఇటు కనిపించట్లేదు ఇన్ని రోజుల నుంచి అని చెప్పి. అక్కడ వెళ్తే బంద్ ఉంది, ఎవరు లేరు, ఏం లేరు. ఏదో ఒక ఇన్సిడెంట్ అక్కడ అన్ని బ్లడ్ అని కనిపించింది కొంచెం, కానీ వాళ్ళు పోలీసులో కేసు రిజిస్టర్ చేశారు. 30వ రోజు ఈ అమ్మాయి దొరికింది. ఆమెకు పాస్పోర్ట్ దొరకలేదు, లేకుంటే పారిపోతుండే అక్కడి నుంచి. పాస్పోర్ట్ ఎక్కడో తీసుకెళ్ళి పెట్టేసిండు. సో ఈ తలాలు చంపిన తర్వాత వాళ్ళది న్యాచురల్లీ అక్కడ కోర్టు మనకు తెలుసు, షరియా కోర్ట్స్. అక్కడ మనలాగా తారీఖు పై తారీఖు నడవదు, ఇమ్మీడియట్ పనిష్మెంట్ ఉంటుంది, ఒక వారం లోపల డిసైడ్ చేస్తారు. దాని తర్వాత సుప్రీంకోర్టు అని ఇంకో పేరు ఉంటుంది, ఆ కోర్టులో కూడా అదే నడుస్తుంది. ఫైనలీ ఆమెకి ఉరిశిక్ష కన్ఫర్మ్ చేశారనమాట. అప్పుడు సనాలో ఒక టేక్ ఓవర్ కూడా జరిగింది, మీకు గుర్తుంటుంది. సనాలో వచ్చిన గవర్నమెంట్, హూతీ గవర్నమెంట్ చీఫ్ కూడా ఒక ఆయన ఉన్నాడు, ప్రెసిడెంట్ ఉన్నాడు, పేరు కోసం ప్రెసిడెంట్ ఆయన కూడా సంతకం పెట్టిండి దీని మీద, డెత్ సెంటెన్స్ మీద. అప్పుడు ఈ కేసు అంతా బయటికి రాలేదు సాయి గారు. దాని తర్వాత ఒక డెడ్ లైన్ పెట్టారు ఎగ్జిక్యూషన్, విచ్ ఇస్ డే బిఫోర్ యెస్టర్డే. అది పాస్ అయిపోయింది ఆ డెడ్ లైన్. ఆ డెడ్ లైన్ ముందు ఏం జరిగిందంటే కేరళలో చాలా మట్టుకు పాలిటిక్స్ మొదలైంది. ఫస్ట్ పాలిటిక్స్ మోదీ గారి మీద న్యాచురల్లీ. అక్కడ ఉన్న ఛానల్ అందరు కలిసి గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, ఇండియన్ గవర్నమెంట్ అది ఇది అని చెప్పి పెద్ద గొడవ చేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో గవర్నమెంట్ చెప్పారు మాకు చేయాల్సింది ఏం లేదు, అక్కడ వీ హ్యావ్ నో ఇన్ఫ్లుయెన్స్, ఏ గవర్నమెంట్ లేదు,
ఇట్స్ అ లాలెస్ కంట్రీ. ఎవరు అక్కడ నడిపిస్తున్నారు పరిపాలన మాకు తెలియదు. మాకు ఎంబసీ లేదు, కన్సులేట్ లేదు, ఏం లేదు. అక్కడ ఉన్న కొన్ని గవర్నమెంట్స్ ఇన్ఫ్లుయెన్స్, సౌదీ అరేబియా ఉంది అక్కడ, ఇరాన్కి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంతే, మిగతా ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ లేదు అక్కడ. దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన తర్వాత కేరళలో మళ్ళీ పాలిటిక్స్ మొదలైంది. ఈమె హిందూని బీజేపీ వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు అని చెప్పి పెద్ద గొడవ జరిగింది. దాని తర్వాత తెలిసింది ఈమె హిందూ కాదు, క్రిస్టియన్ అని. అది ఎందుకంటే ఆ పేరు వినగానే హిందూ పేరు లాగా ఉంది అది. వాళ్ళ హస్బెండ్ పేరు టోమీ జేకబ్, టోమీ జోన్స్ ఏదో ఆయన హస్బెండ్ పేరు. సో ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు మేము క్రిస్టియన్స్, మేము హిందువులుగా. క్రిస్టియన్ ప్రీస్ట్ ఎవ్వరు మాట్లాడలేదు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ద ఎంటైర్ థింగ్ విల్ బ్యాక్ ఫైర్ అని వాళ్ళకి తెలుసు అక్కడ. ఎందుకంటే ఈ ఇస్లామిక్ కంట్రీలో మీరు అక్కడ వెళ్ళి మళ్ళీ గొడవ అంతా చేస్తే మళ్ళీ మీ మీద బ్యాక్ ఫైర్ అవుతుంది మొత్తం అని చెప్పి వాళ్ళు క్వైట్గా ఊరుకున్నారు. ఇంకేం చేయలేం మనం అని చెప్పేసి. అప్పుడు ఈ కాన్సెప్ట్ ఆఫ్ బ్లడ్ మనీ వస్తుంది సార్. మన అందరికి తెలుసు ఈ బ్లడ్ మనీ ఏంటనేది. బేసిక్లీ అక్కడున్న ఫ్యామిలీకి తీసుకెళ్ళి మీరు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు వాళ్ళు కావాలంటే తీసుకుంటారు, లేకుంటే లేదు. తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ ఉరి శిక్షని పార్డన్ చేస్తారు. పనిష్మెంట్ ఉండిపోతుంది మీకు 20 సంవత్సరాలు, దాంతోపాటు పనిష్మెంట్ ఇచ్చుంటారు. ఆ పనిష్మెంట్ ఎక్కడ పోదు. యూ హ్యావ్ టు స్పెండ్ 20 years ఇన్ జైల్. దాంట్లో ఈమె ఆల్రెడీ ఆల్మోస్ట్ 10-12 years నుంచి జైల్లోనే ఉంది ఈమె. బహుశా ఇంకో 8 సంవత్సరాల తర్వాత బయటికి రావచ్చు. ఇదే కేసు ఒకటి సౌదీ అరేబియాలో, యూఏలో జరిగింది. కేరళ నుంచి అగైన్ వన్ జెంటిల్మెన్, ఆయనకి 45 కోట్లు క్రౌడ్ ఫండింగ్ చేశారు. 45 కోట్లు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో అక్కడ ఒక యాక్షన్ కమిటీ ఉంది సాయి గారు. అక్కడ సనాలో ఒక యాక్షన్ కమిటీ ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు కొంతమంది. వీళ్ళ మదర్ కూడా లాస్ట్ 1.5 years నుంచి అక్కడ ఉంది ఇన్ యమన్. ఎట్లనే ఏమని కలుద్దాం అని చెప్పి, కలవడానికి ఛాన్స్ దొరకలేదు ఇప్పుడు దాకా. కానీ డైలీ మాట్లాడుతుందంట ఫోన్లో, ఎవ్రీ 2 days ఫోన్లో మాట్లాడుతుంది అంతే. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు యాక్షన్ కమిటీ వాళ్ళు అంటున్నారు మేము సెన్సిటివ్గా దీన్ని మూవ్ చేసుకుంటూ పోతున్నాం. ఈ పోస్ట్పోన్మెంట్ కూడా ఇండియన్ గవర్నమెంట్ అండ్ సౌదీ అరేబియన్ గవర్నమెంట్ కలిసి మాట్లాడిన తర్వాతనే ఈ పోస్ట్పోన్మెంట్ జరిగింది. కానీ కేరళలో ఉన్న మీడియాగా పట్టదు కదా. మోదీ గారు ఎట్లా చేస్తారు? మోదీ గారు క్రెడిట్ రాకూడదు కదా. అక్కడ ఒక సున్నీ ప్రీస్ట్ ఉన్నారు, కాంతాపురం అబూబక్కర్ ముస్లియార్ అని చెప్పి. ముస్లియార్ ఏం చేశారు, అక్కడ 2 విభాగాలు ఉన్నాయి దాంట్లో. ఆ సున్నీ విభాగాల్లో 2 ఉన్నాయి, 2 గ్రూప్స్ ఉన్నాయి. ఈయనకు వ్యతిరేకంగా గ్రూప్, ఈయన గ్రూప్ ఒకటి. ఈయనేమో ఒక టైటిల్ కూడా ఇచ్చుకున్నాడు ఆయన కోసం, గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా. మనం ఇండియా ఇస్ నాట్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఫస్ట్. అది ముఫ్తీ ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది కూడా గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా. కేరళ అని చెప్పుకుంటే ఇంకో మాట. ఈయన ఏం చేశాడు, నేను మాట్లాడుతున్నాను, అక్కడ యమన్లో ఒక సున్నీ ఆయన ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఉండేది షియా ఏరియాలో ఉన్నారు. సున్నీలకి షియాలకి పడదు అక్కడ, అస్సలు పడదు. సో ఈయన సున్నీ వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తారు, మాట్లాడిందా సరే 13వ తారీఖు రాత్రి 14వ తారీఖు పొద్దున ఆర్డర్ వచ్చింది పోస్ట్పోన్డ్ అని చెప్పేసి. ఇండియన్ గవర్నమెంట్ కూడా వచ్చింది, సౌదీ అరేబియన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు. యాక్షన్ కమిటీ దగ్గర కూడా ఆ లెటర్ ఉండే. పబ్లిక్ చేయకండి, ఎందుకంటే పెద్ద గొడవ అవుతుంది ఇక్కడ, వాళ్ళ ఫ్యామిలీ చాలా కోప్పపడతారు, మీరు సీక్రెట్గా ఉంచుకోండి, వీ జస్ట్ పోస్ట్పోన్ ద ఎగ్జిక్యూషన్ అని చెప్పి చెప్తాం అంతే, ఇంకేం చెప్పకండి. సో దే ఆల్ కెప్ట్ క్వైట్. కానీ ఈ ముస్లియార్ ఇడుస్తారా అని చెప్పాలి కదా. మా వాళ్ళని ఈమె బతికినప్పుడు క్రెడిట్ గేమ్. ఆయన ఏం చేశారు, వాటర్ మార్క్ పెట్టి వాళ్ళ ముఫ్తీ వాళ్ళ టీం ఒక వాటర్ మార్క్ పెట్టి గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అని చెప్పి అప్లోడ్ చేసేసారు సోషల్ మీడియాలో. అది అక్కడ ఇమీడియట్గా స్ట్రైక్ అయింది. అక్కడ వాళ్ళ బ్రదర్ ఉన్నారు అబ్దుల్లా మాది అని చెప్పి, ఆయనకి పిచ్చి పెట్టేస్తుంది ఇది వినంగానే. మా బ్రదర్ని చంపారు, మీరు అక్కడ కూర్చొని ఇన్ఫ్లుయెన్స్ చేసి మా ఇది ఎగ్జిక్యూషన్ ఎట్లా పోస్ట్పోయింది, మాకు అసలు బ్లడ్ మనీ వద్దు ఏమొద్దని చెప్పారు. అప్పుడు దాకా కొంచెం పాసిబిలిటీ ఉండే. కానీ ఈ క్రెడిట్ తీసుకోవడంలో ఇక్కడ పొలిటికల్ గేమ్ కేరళలో ఆడుకున్న దాంట్లో మొత్తం మటాష్ అయిపోయింది సాయి గారు. ఇప్పుడు ఏమైపోయిందంటే బ్యాక్ టు స్క్వేర్ వన్ అంట ఇంగ్లీష్లో. బ్యాక్ టు స్క్వేర్ వన్ కాదు, ఇప్పుడు మైనస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇచ్చి చేసిన ఎఫర్ట్స్ అంతా పోయింది. ఎందుకంటే వీళ్ళు క్రెడిట్ తీసుకొని ట్రై చేస్తారు. మోదీ గారికి క్రెడిట్ రాకూడదు, క్రెడిట్ అంతా వచ్చేది అక్కడున్న ముస్లిం లీడర్స్కి రావాలి. మేం చేపించాం చూడండి, మోదీ గారు యూజ్లెస్, జయశంకర్ యూజ్లెస్ అని ఆల్రెడీ స్టార్ట్ అయింది డిబేట్ కేరళలో. కానీ ఇప్పుడేమైంది, సడన్గా నిన్న రాత్రి నుంచి డిబేట్ మారిపోయింది. ఇది ఎవరు చేశారు ఇట్లాంటి పని అని చెప్పి. ఎందుకంటే అక్కడున్న ఈ యాక్షన్ కమిటీ చైర్మన్ ఆయన అన్నారు, ఈజ్ అ క్రిస్టియన్ జెంటిల్మెన్. ఆయన అన్నారు, ఈ పిచ్చోళ్ళు కేరళలో వీళ్ళు ఎందుకు చేశారు నాకు అర్థం కాదు, ఈ ముస్లియార్ వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు మాకు మొత్తం సిచ్యువేషన్ ఇది అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ మాతో మాట్లాడలేదు ఇప్పుడు అసలు. మొన్నదాకా మేము మాట్లాడుతుండే వాళ్ళ దగ్గర. వాళ్ళ బ్రదర్ ఫేస్బుక్ పోస్ట్ కూడా పెట్టేశారు దట్ దిస్ లేడీ షుడ్ బి హ్యాంగ్డ్ అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పేసి. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇప్పుడు సాయి గారు ఇప్పుడు అక్కడ ఎవరు లేరు, ఏం చేయలేం మనం. ఆలేమంటారు సార్ చాలా క్లియర్. వీళ్ళ దాంట్లో అరబిక్ టర్మ్ ఒకటి ఉంది, కిసాస్ అంటారు దాన్ని. అంటే రెట్రిబ్యూషన్.
నన్ను చంపావా నిన్ను చంపేసేయాలి, అంతే అంతే. దేర్ ఇస్ నో మనలాంటి ఇక్కడ అప్పీలు కోర్టులు గీట్లు ఏం లేదు అక్కడ. కన్ను కన్ను కాలు అంతే. నువ్వు ఏం చేస్తావు చంపావు అంతే. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ మహదీ ఫ్యామిలీకి ఏంటంటే వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు వీ కెనాట్ బ్లడ్ మనీ వీల్ నెవర్ ఆస్ వీల్ నెవర్ టేక్. 2018 ఇప్పుడు అంత 7 సంవత్సరాలు అవుతుంది సార్. 2018లో ఈ కేసు, ఆమె అప్పటి నుంచి షీ ఈజ్ ఇన్ ద డెత్ రో. అండ్ ఈమె వచ్చేదేమో పాలక్కాడ్ దగ్గర కొల్లంగోడ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అక్కడి నుంచి వస్తుంది ఈమె అన్నమాట. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. సిచ్యువేషన్ ఇస్ రీచ్డ్ స్టేటస్ కో. ఆల్ బికాస్ మోదీ గారి క్రెడిట్ రాకూడదని చేసిన గేమ్ అక్కడ మొత్తం బ్యాక్ ఫైర్ అయింది. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. కశ్మీర్ ఫైల్స్లో డైలాగ్ ఉంటుంది, సర్కార్ కిసి కా భీ హో సిస్టమ్ హమారా హీ చల్తా హై. సో నిజానికి అట్లాగే అనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సిబిఎఫ్సి ఈ సినిమాకి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే ఉందో దాంట్లో నిజానికి పొలిటికల్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి చాలా వరకు. బట్ స్టిల్ సిబిఎఫ్సి వాళ్ళు అనుకున్న సినిమాలకే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, కానీ మిగతా వాటికి ఉండదు అనే ధోరణిలోనే వెళుతున్నట్టుగా కనబడుతోంది. ఉదయ్పూర్ ఫైల్స్ ఏదైతే కన్హయ్యలాల్ మర్డర్కి సంబంధించి ఒక సర్తన్ సే జుడా అనే ఒక కాన్సెప్ట్లో చంపేసినటువంటి ఉదంతం మనకందరికి తెలుసు. దేశవ్యాప్తంగా సంచలనమైంది కన్హయ్యలాల్ని చంపిన విధానము. సో దాని మీద ఒక సినిమా వస్తుంది ఉదయ్పూర్ ఫైల్స్ అని. ఆ సినిమాకి సంబంధించి స్క్రీనింగ్కే ఒప్పుకోని పరిస్థితులు కనబడుతున్నాయన్నది ఒకటి. ఇంకా అట్లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ అజయ్ పేరిట వస్తున్న సినిమా ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ బయోగ్రఫీ అంటున్నారు, శాంతను గుప్తా స్టోరీని ఆధారంగా తీసుకొని చేస్తున్న సినిమా అది. సో దానికి కూడా అట్లాంటి పరిస్థితే. సో ఈ సిబిఎఫ్సిని నిజానికి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఈ సినిమా అనేది కేవలం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అని అందరూ అంటుంటారు. పద్మావత్ సినిమా వచ్చినప్పుడేమో సినిమా లాగా చూడాలి, ఇంకోలాగా చూడకూడదు అంటారు. మీకు నచ్చకపోతే కాశ్మీర్ ఫైల్స్ అయితే మాత్రం మీకు నచ్చకపోతే చూడకండి, కరెక్ట్, నచ్చకపోతే చూడకండి, సినిమా లాగా చూడాలి అని అంటారు. బట్ ఇక్కడేమో సినిమా లాగా చూడం, మేము దీన్ని ఖచ్చితంగా మేము ఆపుతామని అంటారు. పొద్దున ఇవాళ శాంతనుకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించాను నేను, స్క్రీన్ షాట్ హైకోర్టు డిస్కషన్ నడుస్తున్నప్పుడు ఫస్ట్ పార్ట్. దాని తర్వాత సెకండ్ పార్ట్లో హైకోర్టు చాలా స్ట్రిక్ట్గా చెప్పేశారు సిబిఎఫ్సికి. నేను కొంచెం డిస్క్రైబ్ చేస్తాను ఆ సీన్ సాయి గారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు చెప్పినట్ల సిస్టమ్ ఉన్కా ఏ ప్రసూన్ జోషి అని చెప్పి సిబిఎఫ్సి చైర్మన్, అందరూ తెలుసు ఫిలిం ఇండస్ట్రీలో చాలా పెద్ద మంచి బాలీవుడ్లో లిరిక్స్ రైటర్, మోదీ గారి గురించి పాట రాశారు. కానీ ఏ రోజు నుంచి ఆయన అక్కడ కూర్చున్నాడో సాయి గారు, రైట్ వింగ్ నుంచి ఏ సినిమాలు వచ్చే అన్ని సినిమాలు ఆపేశాడు. మీరు చూస్తుంటారు ఎంపురాన్ అని చెప్పి మలయాళంలో ఒక సినిమా వచ్చింది, ఎంపురాన్ 2. మోహన్ లాల్, కరెక్ట్, పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ మోహన్ లాల్. దాంట్లో బజరంగి అని చెప్పి ఒక విలన్ని క్రియేట్ చేశారు వీళ్ళు. గుజరాత్ నుంచి వచ్చి కేరళలో వచ్చి మనుషులు చంపడానికి వస్తున్నాడని చెప్పేసి గుజరాత్ రైట్స్ చూపించారు మొత్తం. దాంట్లో గోధరా గురించి మాట్లాడలేదు అసలు. ఆ సినిమా ఏ కట్ లేకుండా రిలీజ్ చేశారు సాయి గారు. దాంట్లో మోదీ గారిని తిడుతున్నారు, మోదీ గారు మీరు ఆరోపణలు చేస్తున్నారు, హిందువులు చూపిస్తున్నారు, హిందువులు మర్డరర్స్ అని చెప్తున్నారు. ఇది రెస్క్యూ చేయడానికి వస్తున్న మనిషి ఒక ఇస్లామిక్ లీడర్ వస్తున్నారంట, పృథ్వీరాజ్ సుకుమార్ వచ్చి రెస్క్యూ చేస్తారంట అందరినీ కేరళలో. ఈ బజరంగిని చంపేసి అందరినీ కాపాడుకుంటారంట. సినిమా ఏ కట్ లేకుండా పాస్ చేశారు. దాని తర్వాత కేరళలో జరిగిన గొడవ మన అందరికి తెలుసు. మళ్ళీ ఆ సినిమా ఇంకోసారి రివ్యూ చేశారు. అది స్క్రీనింగ్ అయిన తర్వాత 2 వారాల తర్వాత రివ్యూ చేసి దాంట్లో 2 కట్లు తీసేమన్నారు, అంతే, 2 కట్లు. ఈ సినిమా ఉదయ్పూర్ ఫైల్స్ మీరు చెప్పినట్టు కన్హయ్యలాల్ మీద షూట్ చేసిన సినిమాకి 55 కట్లు చేశారు సాయి గారు. 55 కట్స్. ఒక సినిమాలో 55 అంతే. అప్పుడు కూడా వాళ్ళు అగ్రీ చేశారు, నో ప్రాబ్లం వీళ్ళు రిలీజ్. ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత రిలీజ్ చేయకపోతే ఎవరికండి సాయి గారు, ఎవరికి పోతుంది? వీళ్ళేదో పెద్ద ప్రొడ్యూసర్స్ కాదు కదా, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటున్నారు, లేకుంటే కరణ్ జోహర్ లాంటి పెద్ద మనుషులు కాదు కదా వీళ్ళు. దే డోంట్ హ్యావ్ మనీ. వాళ్ళు అగ్రీ చేశారు. రిలీజ్ అయిపోయి సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవడో కోర్టుకి వెళ్ళారు, ఢిల్లీ హైకోర్టు వెళ్ళి దీన్ని ఆపాలన్నారు. కోర్టు సినిమా చూడకుండా కపిల్ సిబ్బల్కి చూపించమన్నారు సినిమా. కపిల్ సిబ్బల్ ఇస్ అపియరింగ్ ఫర్ ద ఆపోజిషన్ పార్టీ, దట్ ఈస్ ఎవరు సినిమాని ఆపంటున్నారో వాళ్ళ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నారు. బృందా గ్రోవర్ అనదర్ క్యాండిడేట్, అగైన్ సేమ్ కేస్. ఇంకొక ఏది అక్యూజ్డ్ ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తున్నారు, చంపిన మనిషి ఇప్పుడు ఆ బెయిల్లో తిరుగుతున్నాడు బయట, ఆయన రిప్రజెంట్ చేసి ఈ సినిమా చూపించకూడదు అంటున్నారు. సో కోర్టు ఏం అడిగారంటే వాళ్ళు చాలా క్లియర్గా అడిగారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వన్ వే స్ట్రీట్ కాదు. కపిల్ సిబ్బల్ గారు మొన్న కూడా మీరు ఆర్గ్యూ చేశారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏమైంది? రైట్ టు లైఫ్ ఒకటి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ పోయిందని? కాదు, అది ఇంకొక కథ, ఇది ఇంకొక కథ. హిందువుల వ్యతిరేకంగా మీరు ఏమైనా చూపించుకోవచ్చు, కానీ ముస్లిమ్స్ వ్యతిరేకంగా మీరు ఏం చూపించకూడదు. దాట్స్ అ బాటమ్ లైన్ సైకిల్, అంతే. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఇంకోటి, మన రజాకార్ సినిమా
నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, గూడు నారాయణ రెడ్డి గారు ఒకరోజు ఫోన్ చేసి, సురేష్ ఇట్లా ఒక ప్రాబ్లం ఉంది, మీరు నాతో సెన్సార్ బోర్డ్ ఆఫీస్ దాకా వస్తారా హైదరాబాద్లో అని అడిగారు. మన కవాడి కూడా అక్కడ ఉంది. సరే సార్ వస్తాను సార్ అంటే బ్యాక్గ్రౌండ్ చెప్పారు నాకు, ఇట్లా చాలా రోజులు సబ్మిట్ చేసి ట్రైలర్ కూడా అప్రూవ్ చేయట్లేదు సురేష్ గారు అన్నారు. ట్రైలర్ కూడా అలా సినిమా పక్కన పెట్టండి, ట్రైలర్ రిలీజ్ చేయట్లేదు. అక్కడ వెళ్ళి లోకల్ ఉన్న ఫిలిం బోర్డ్ సర్టిఫికేషన్ చీఫ్ని కలిసాను. షీ ఈజ్ అ సివిల్ సర్వెంట్. కలిసి మాట్లాడి నేను చెప్పాను, మేడం ప్రాబ్లం ఏంటని అడిగాను. నేను ఐడెంటిఫై చేశాను, ఆమె జర్నలిస్ట్, గూడు నారాయణ రెడ్డి గారు నన్ను పిలవని నేను వచ్చాను. ప్రొడ్యూసర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, యాటా గారు ఉన్నారు, అందరు ఉన్నారు. ఏ ప్రాబ్లం ఏంటని అడిగాను. ఏ ప్రాబ్లం ఏం లేదు, యాక్చువల్లీ నేను చెప్పాను, మీకు ఒక సినిమా రిలీజ్ కానీ 3-4 వారాల ముందు 4 వారాల ముందు ఈ ట్రైలర్ రావాలి సాయి గారు, అప్పుడే ఎక్స్పెక్టేషన్ బిల్డప్ అవుతుంది. మాకు ఒక లెటర్ రాశారు ఒక ఎంపీ గారు అంటే, ఐ సెడ్ ఐ వాంట్ సీ ద లెటర్. మీరు ఒట్టిగా చెప్తున్నారు అనుకుంటాను, నాకు లెటర్ చూపించమన్నాను. షీ టుక్ అవుట్ ఎ ప్రింట్అవుట్ అండ్ షోడ్ ఇట్ మీ. బినోయ్ విశ్వం అని చెప్పి కేరళ నుంచి ఒక ఎంపీ ఉన్నారు, రాజ్యసభ ఎంపీ, ఆయన రాశారంట ఒక లెటర్ దట్ దిస్ సినిమా షుడ్ బి స్టాప్. ఎవరు? ఇక్కడున్న తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న కొంత కమ్యూనిస్ట్ వాళ్ళు లెటర్ రాసి ఆయన కాపీ పంపిస్తే ఆయన ఒట్టే సంతకం పెట్టి ఒఫీషియల్ లెటర్ ఆయన లెటర్ మీద ఇచ్చేసింది, ఎంపీ లెటర్ ఆపేశారు, ట్రైలర్ని ఆపేశారు సర్టిఫికేషన్. నేను చెప్పాను, ఆ టైంలో బీజేపీకి 303 ఎంపీలు ఉండే. మేడం ఒక పని చేస్తాను, బీజేపీకి 303 ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి 50 మందిని సంతకం తీసుకొస్తాను, ఈ సినిమా రిలీజ్ చేయాలని చెప్పి మీరేం చేస్తారని అడిగాను. ఇమ్మీడియట్ మారిపోయింది ఆమె. ఓకే, నేను ఈ వారం చూస్తాను, నెక్స్ట్ వీక్ చూస్తాను, ఎందుకంటే ఈ వారం చూడండి మేడం అంటే సంక్రాంతి అది అప్పుడు ఫెస్టివల్ ఉండేది, ఒకటి ఫెస్టివల్ వస్తుంది, నేను ఊరికి వెళ్తున్నాను, దాని తర్వాత వచ్చిన తర్వాత చేస్తాను. సరే పాపం ఆయనకైతే టెన్షన్, ఇంత డబ్బులు పెట్టిన తర్వాత సినిమా థియేటర్లు బుక్ చేసిన తర్వాత ఇదే స్టోరీ, సేమ్ స్టోరీ అగ్రీ చేశారు. దాని తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో కూడా కట్ చెప్పారు, కట్ చేసేసారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. మెయిన్ సినిమా ప్రసాద్ ల్యాబ్స్లో పెట్టారు, ఆ రోజు నేను వెళ్ళాను, నన్ను లోపలికి రానియలేదు, ప్రీవియస్ స్క్రీన్లో వాళ్ళే కూర్చుంటారంట. నేను చెప్పాను, డైరెక్టర్ చెప్పాను, మిగతా స్క్రిప్ట్ రైటర్స్ అందరూ ఉన్నారు అక్కడ, నేను స్టార్టింగ్ నుంచే వీళ్ళకి చెప్పాను, మీరు ప్రతి ఇన్సిడెంట్ డాక్యుమెంట్, 1000 చెట్ల అది ఇక్కడ హ్యాంగింగ్ ఉన్నది అన్నీ మీరు డాక్యుమెంట్ చేయండి, హిస్టారికల్ డాక్యుమెంట్, నిజాం టైంలో ఉన్న డాక్యుమెంట్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ కానీ, బ్రిటిష్ డాక్యుమెంట్స్, ఇదన్నీ మన దగ్గర ఉన్నాయి. ఎందుకు డాక్యుమెంట్? నిజంగా కూడా కల్పిత గాథ అని అనొచ్చు కదా సార్, ఒకవేళ అనుకున్నా అది వాళ్ళు చెప్తే అవుతుంది, ఇక్కడ కాదు, హిందువులు చెప్తే అది పట్టించుకోరు. అక్బర్ ద గ్రేట్ ఉంటాడు, అక్బర్ 30,000 మంది మహిళల్ని పిల్లల్ని చంపిన మాట ఇప్పుడు హిస్టరీ టెక్స్ట్ బుక్లో వచ్చినప్పుడు మీరు చూసుంటారు, నిన్న పెద్ద కాంట్రవర్సీ మొదలైంది, అది నిజం. అది ఇప్పుడు దాకా అక్బర్ ద గ్రేట్ అంటూ అక్బర్ 30,000 మందిని చంపారని చెప్పి మన ఈయన జైపూర్లో డాక్టర్ ఓమీ చెప్పారు, ఆయన పుస్తకంలో ఉంది, అది జోహార్ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ అక్బర్ వస్తే మొత్తం అందరినీ విపరీతంగా రేప్ చేసి పడేస్తాడు, చంపేస్తాడని చెప్పేసి. మళ్ళీ అక్బర్ గ్రేట్ ఎట్లా అయ్యాడండి? ఇదే ప్రాబ్లం సాయి గారు. సో ఆ సినిమా అట్లా లాస్ట్లో అక్కడ ఇక్కడ కట్ అని చెప్పి ముందు తెలుగు రిలీజ్ చేశారు, దాని తర్వాత ఒక్కొక్క సర్టిఫికేషన్ ఆపుకుంటా పోయి మరాఠీ రిలీజ్ చేయలేదు, కన్నడ తర్వాత రిలీజ్ చేస్తాం, తమిళ్ అప్రూవ్ చేయలేదు, మళ్ళీ మలయాళం అప్రూవ్ చేస్తాం చెప్పి లాస్ట్లో సినిమా మొత్తం ఫైనాన్షియల్ డిజాస్టర్ అయిపోయింది సినిమా సాయి గారు. ఇట్స్ అ గుడ్ లెసన్ ఫర్ ఎనీ రైట్ వింగ్ సినిమా తీసేట వాళ్ళకి, పెద్ద లెసన్ ఇది. ఒకటే కాదు, ఇప్పుడు ఉదయపూర్ ఫైల్స్ చూసాం మనం, కేరళ స్టోరీ మీకు గుర్తుంటుంది, ఎంత అభిషేక్ ఎంత కష్టమైంది నాకు తెలుసు. మీరు అసలు దాంట్లో పూర్తిగా బికాస్ అభిషేక్ చాలా డబ్బులు పెట్టాడు దాంట్లో, రైట్స్ తీసుకొని డబ్బులు పెట్టింది, ఖర్చు చేసిన తర్వాత కూడా లాస్ట్లో రిలీజ్ చేయనీయలేదు దాన్ని. ఎందుకు? కేరళలో ఒక సినిమా థియేటర్లు నడి లాస్ట్ ఎర్నాకులంలో షెనాయ్ ఒకటే, తమిళనాడులో రన్ చేయనీయలేదు, వెస్ట్ బెంగాల్లో రన్ చేయలేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు సాయి గారు? 1 వే స్ట్రీట్ అది. హిందువుల మీద చేసే కథలకు ప్రాబ్లం లేదు, మీరు జేఎన్యూలో స్క్రీనింగ్ పెట్టుకుంటారు, స్పెషల్ స్క్రీనింగ్ హిందువుల వ్యతిరేకంగా సినిమాలని, మళ్ళీ ఇది ముస్లిమ్స్గా చేసిన ఒక అత్యాచారం గురించి మాట్లాడుతూ మీకు ప్రాబ్లం ఏంటి? బినోయ్ విశ్వం లెటర్ రాయడం, ఇదేమో యోగి ఆదిత్యనాథ్ సినిమా సాయి గారు మీరు నవ్వుతారు. యాక్చువల్లీ ఈ సినిమా సిబిఎఫ్సిని చూడమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చారు కొన్ని రోజుల ముందు. స్టాండింగ్ కౌన్సిల్ వచ్చారు, అప్పుడు స్టాండింగ్ కౌన్సిల్ అంటే సుప్రీంకోర్టు ఎవరో ఉంటారు, స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళని వచ్చి ఎస్ మేము డిసైడ్ చేసి చెప్తామని చెప్పారు. చెప్పలేదు. అప్పుడు వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళారు, చెప్పారు మేము ఆల్రెడీ థియేటర్లు బుక్ చేసుకున్నాం, మాకు ఏం లేదు. సో కోర్టు ఇవాళ డెడ్ లైన్ ఇచ్చారు. ఇవాళ ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు, స్టాండింగ్ కౌన్సిల్ కనిపించట్లేదు, ఇక్కడ బయట ఉన్నారేమని. వి ఆర్ గివింగ్ అ డెడ్ లైన్ 1:30 ఇఫ్ ద స్టాండింగ్ కౌన్సిల్ డజంట్ కమ్ బిఫోర్ అస్, మేము ఆర్డర్ పాస్ చేయబోతున్నాం చెప్పారు. స్టాండింగ్ కౌన్సిల్ వచ్చారు సిబిఎఫ్సిది, ఇమ్మీడియట్గా 2 డేస్లో సినిమా చూసి రిలీజ్ చేయమన్నారు. కానీ సాయి గారు చేయరు. నేను రాసిస్తాను మీకు ఎగ్జాంపుల్, ఎందుకంటే మలయాళంలో 1921 మాప్లా రైట్స్
ఎంతోమంది వేలాది మంది హిందువులను చంపేశారు. అవును. ఎక్కడో ఉన్న ఖలీఫేట్ రైట్స్ గురించి తెలియదు. ఎప్పుడో ఉన్న ఖలీఫేట్ గురించి చేసి కేరళలో వచ్చి హిందువులు చంపారు. అక్కడ బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేస్తాం పోతే వచ్చి కేరళలో హిందువులను చంపేసి వేలాది మందిని చంపారు. దాన్ని సపోర్ట్ చేసిన మనిషి గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సపోర్ట్ చేశారు. అది జరిగింది అంతే. ఏం చేయాలి? అది ఖలీఫేట్ రావాలి కదా మనకి. ఎవరు కావాలండి ఖలీఫేట్? ఎక్కడున్న తుర్కీ, మనకెందుకు పోయింది ఖలీఫేట్? అక్కడ బ్రిటిష్ వాళ్ళు వారిని చంపేశారంటే మేము హౌ ఆర్ వి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. దాని మీద ఒక సినిమా తీశారు, పుഴ ముదల్ పుഴ వరే అని, ఫ్రమ్ ద రివర్ టు ద రివర్ అని చెప్పి. రామసేనన్ అని చెప్పి డైరెక్టర్, అండ్ హీ ప్రొడ్యూస్డ్ ఇట్ త్రూ క్రౌడ్ ఫండింగ్, అందరు డబ్బులు లేకుండే. ఈ వాజ్ ఎర్లియర్ కాల్డ్ అలీ అక్బర్. ఆయన ఒక హిందూ గురించి మాట్లాడతాడు ఎక్కువ. సో లాస్ట్ ఆయన కన్వర్ట్ కూడా అయిపోయారు, హిందూ అయిపోయాడు. హిజ్ వైఫ్ ఇస్ ఎ క్రిస్టియన్ యాక్చువల్లీ. సో ఆయన ఈ సినిమా తీశాడు సాయి గారు. ఈ సినిమాని అసలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ట్రివాండ్రం చూడరన్నారు. అండ్ మీరు చెప్పింది కరెక్టే, దాంట్లో 4 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు. వ్యూయింగ్ కమిటీలో 10-20 మంది ఉంటారు. సెన్సర్ బోర్డ్ చీఫ్, లోకల్ సెన్సర్ బోర్డ్ చీఫ్ ఆల్వేస్ సివిల్ సర్వీస్ ఆఫీసర్, ఐసీఎస్ఓ ఐఎఫ్ఎస్ఓ ఎవరు ఉంటారు వాళ్ళు. అది కాకుండా వీళ్ళు లోకల్ 4 ఉన్న దాంట్లో ఇది ఆబ్జెక్ట్ చేయడానికి ఎవరు లేకుండే, ఈ సినిమా చూడడానికి ఎవరు రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎంపురాన్ సినిమా పాస్ అయిన దాంట్లో వితౌట్ ఎనీ కట్స్ హిందువుల వ్యతిరేకంగా ఉన్న దాంట్లో 2 బీజేపీ వాళ్ళు పాస్ చేశారు, సిగ్నేచర్ చేశారు, సంతకం పెట్టారు. అప్పుడు ఏం చెప్తారు సాయి గారు? ఆ డైలాగ్ మళ్ళీ వస్తుంది మీకు, సర్కార్ ఉన్కి యోగి సిస్టమ్ హమారా హై. బీజేపీ వాళ్ళని పెట్టి కూడా బీజేపీ వాళ్ళు సంతకం చేసి ఎంపురాన్ 2 పంపించారు. అదే టైంలో ఈయన సినిమా దానికన్నా 2 సంవత్సరాల ముందు అసలు చూడమేమని చెప్పేసి బాంబేకి పంపించారు. ఈయన అక్కడ వెళ్ళాడు, బాంబేకి వెళ్ళి ప్రసూన్ జోషి వీళ్ళందరూ కలిసి కాలు పట్టుకొని ప్లీజ్ నా సినిమా రిలీజ్ చేయండి, నాకు ఎంత కట్ చెప్తే నేను కట్ చేసేస్తాను, సినిమాలో ప్రాబ్లం లేదని చెప్తే మేము చూస్తాంలే అన్నారు. ఏం జరగలేదు, నెల దాకా ఏం జరగలేదు. దే డెంట్ ఈవెన్ వాచ్ ద మూవీ. దాని తర్వాత ఈయన కోర్టుకి వెళ్ళండి, కేరళ హైకోర్టుకి వెళ్ళి కేసు చేశారు. కేరళ హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు, ఇది ఏంటి ఆడుకుంటున్నాం, ఒక మనిషి ఇంత ఖర్చు పెట్టి చేస్తే సినిమాని ఆడుకుంటానని అడిగితే ఓకే మేము చూస్తామని చెప్పారు. చూడలేదు, ఆయన చూడలేదు, ఆ సినిమా అసలు చూడలేదు. లాస్ట్లో ఏమో చెప్పి ఆయన మొత్తం డబ్బులంతా పోయిన తర్వాత సినిమా థియేటర్లు ఏం లేదు, ఆయనకి ఏం లేకున్నప్పుడు తీసుకోండి సర్టిఫికేట్ విత్ సో మెనీ కట్స్. ఆయన ఏం చేస్తాడు? సినిమా థియేటర్ లేదు, డబ్బులు లేదు, ఏం లేదు, ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అని రిలీజే కూడా కాలేదు. ఈవెన్ సురేష్ గోపి సినిమా కూడా ఎస్, రీసెంట్లీ జస్ట్ 2 వారాల ముందు జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని చెప్పి ఒక చాలా పెద్ద లీగల్ కేసు ఒకటి ఉండే, ఒక రేప్ కేసు జరిగిన తర్వాత ఒక విక్టిమ్ మీద, దాంట్లో కేరళలో జరిగిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లీగల్ బ్యాటిల్స్. దాన్ని వ్యతిరేకించారు సెన్సార్ బోర్డు. సురేష్ గోపి ఈజ్ ఎ యూనియన్ మినిస్టర్. ఆయన యాక్ట్ చేసే సినిమా ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం టక్మని వెళ్ళిపోతుంది అనుకుంటాం. ఆపేశారు, థియేటర్ బుక్ చేసి అంత చేసి. రీజన్ ఏంటి? జానకి అనేది సీతామాత పేరంట, ఇంకో పేరంట. అమ్మో. ఆ జానకి పేరు మీద మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో 3 సినిమాలు వచ్చినాయి, బహుశా తెలుగులో వచ్చి ఉంటుంది. జానకి పేరు సీతామాత, వీ విల్ నాట్ అలౌ దట్ నేమ్. కోర్టులో ఆర్గ్యూ చేశారు, 3 హియరింగ్ జరిగింది కేరళ హైకోర్టులో. దే రిఫ్యూజ్ టు బ్యాక్ డౌన్. సెన్సార్ బోర్డ్ ఆలోచించండి, ఇదే మోదీ గారు గవర్నమెంటు సురేష్ గోపి యూనియన్ మినిస్టర్గా యాక్ట్ చేస్తున్న సినిమా పాపులర్ చేస్తే సురేష్ గోపికి ఇంకా ఇమేజ్ బిల్డప్ అవుతుంది, బీజేపీ ఇమేజ్ ఇంకా బిల్డప్ అవుతుంది, చూడకుండా ఆ సినిమాని ఆపేశారు. బికాస్ జానకి లాస్ట్ ఇప్పుడు పాస్ ఏం చేశారు తెలుసా సాయి గారు? జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఇనిషియల్ యాడ్ చేయాలని. దాంట్లో కూడా ఎక్కడెక్కడ జానకి అని పేరు వస్తుందో సినిమాలో ఎక్కడో 52 సార్లు జానకి అని చెప్తారు, అక్కడ మ్యూట్ చేయాలంట సౌండ్. మై గాడ్. జానకి నిజంగా సీతమ్మ వారి మీద అంత సంబంధం లేదు సాయి గారు, ఆపాలంతే. సురేష్ గోపి ఏ రైట్ వింగ్ సినిమా వచ్చినా, ఏ రైట్ వింగ్ సినిమా, ఏ ప్రో హిందూ సినిమా వచ్చినా దాన్ని ఆపాలి. ఈ ప్రసూన్ జోషి లాంటి వాళ్ళని నేను ఇవాళ ట్వీట్ కూడా చేశాను, అశ్విని వైష్ణవ్కి దమ్ ఉంటే ఆయన డిస్మిస్ చేయండి. మీరు చాలా ట్వీట్లు చేస్తుంటారు సార్, కానీ ఏం లాభం? అదే మనం ప్రెస్ కాన్ఫరెన్స్ చేయము, ఏదో ఆఫీస్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ చేయమని మనం డూ ఇట్ అవర్ ఓన్ వే. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే నాకు ఒక చిన్న డౌట్ ఉంది యాక్చువల్ నిజానికి. ఇప్పుడు మీరు అంటున్నాం కానీ బదనాం మాత్రం మోదీ గారు తీసుకుంటున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు ఇక్కడ, ప్రెస్ ఫ్రీడమ్ లేదు, అది లేదు, ఇది లేదు, అసలు మొత్తం అన్నిటి మీద దబాయింపు చేస్తున్నారు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు. కానీ చూస్తేనేమో నిజానికి వాళ్ళదే దబాయింపు ఉంది. సాయి గారు, కేరళలో కాంగ్రెస్ వాళ్ళు, ముస్లిం లీగ్ వాళ్ళు నవ్వుతున్నారు బీజేపీ వాళ్ళ మీద. అరే మీ యూనియన్ మినిస్టరు, ఆయన యాక్ట్ చేసిన లీడ్ యాక్టర్ యాక్ట్ చేసిన సినిమా, జరిగిన ఇన్సిడెంట్ మీద జరిగిన సినిమా, జానకి అని పేరు పెట్టగానే మీ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. చూడండి, ఇప్పుడు కమ్యూనల్ ఎవరో అని అడుగుతున్నారు వాళ్ళు.
మేమా కమ్యూనలో మోదీ కమ్యూనల్లో అడుగుతారు. వాళ్ళు సెన్సర్ బోర్డు చూడరు, మోదీ అంటారు వాళ్ళు. జానకి అని పేరు పెట్టంగానే చూడు హిందువులు బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఎక్కడ చెప్పలేదు, అబ్జెక్ట్ చేయలేదు. సురేష్ గోపి అబ్జెక్ట్ చేయలేదు. వాళ్ళు ఎందుకు వాళ్ళు ఇది సార్ ప్రాబ్లం, చాలా విచిత్రం ఇది. మీరు చూడండి ఏదైనా ఈవెన్ తెలుగులో నాకు అంత అవగాహన లేదు కానీ ఎన్ని సినిమాలు ఆపారని చెప్పేసి, కానీ రజాకార్ వాజ్ వన్ ఎగ్జాంపుల్. బట్ బియాండ్ ఇట్ ఐమ్ ష్యూర్ ఏ లాంగ్వేజ్లో కూడా హిందువుల కోసం హిందూ సినిమా తీసినా లేకుంటే యాంటీ ముస్లిం సెంటిమెంట్ కూడా రాలేదులేండి, ఆపేస్తారు. ఉదయపూర్ ఫైల్స్ ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ రాబోతుంది. అభిషేక్ గారు చాలా సీరియస్గా ట్వీట్ చేస్తున్నారు. నిన్న కూడా చెప్పాను నేను, హైదరాబాద్లో స్క్రీనింగ్ పెట్టండి అని చెప్పి. 100% ఆ సినిమాని కూడా ఆపుతారు వీళ్ళు. లాస్ట్ మినిట్ కోర్టుకి వెళ్తారు వీళ్ళు. ముందెళ్తే కొట్లాడి తీసుకుంటారు సర్టిఫికేట్ అంతా అయిపోయింది. కానీ లాస్ట్ మినిట్లో పెడితే ఏమైతే మీ థియేటర్లు బుక్ చేసుకుంటారు, ఆ థియేటర్ రీఫండ్ ఇవ్వడు, మీ డబ్బులు అంతా పోతుంది, మీరు సినిమా రిలీజ్ చేయలేదు. మళ్ళీ సెన్సార్ బోర్డు అంటారు, మళ్ళీ కోర్టు అంటారు, మళ్ళీ సుప్రీం కోర్టు అంటారు, మళ్ళీ పోతుంది అవుట్. అంతే. మీ రిలీజ్ 15th ఆగస్ట్ ఉంటే 12th ఆగస్ట్కి కోర్టుకి వెళ్తారు, లేకుంటే 13వ తారీఖు వెళ్తారు. సో దట్ యూ కెనాట్ రిలీజ్ ద సినిమా. ఇది వీళ్ళ స్ట్రాటజీ సాయి గారు. మొత్తం ఈకో సిస్టమ్ ఉంది. ఆలోచించండి, కపిల్ సిబ్బల్ ఈజ్ ఆర్గ్యూయింగ్ దిస్ కేస్. ఏదో రాజస్థాన్లో ఉన్న ఒక టైలర్ ఫ్యామిలీ కోసం బృందా గ్రోవర్ ఆర్గ్యూ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఎవరు ఇస్తున్నారు సాయి గారు, వీళ్ళకి ఫీజు ఎవరు ఇస్తున్నారు? ఆ టైలర్ ఫ్యామిలీ, చంపినోడు ఫ్యామిలీ ఇస్తారా? పాపం చనిపోయిన మనిషిని ఎవరు పట్టించుకోవట్లేదు, ఆ టైలర్ని, కనయ్యలాల్ని, వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇది వీళ్ళ ప్రాబ్లం. గోద్రా సినిమా వచ్చినప్పుడు అదే జరిగింది, అక్కడ కూడా పెద్ద కాంట్రవర్సీ. ఇది సిస్టమ్ ఉన్కా సాయి గారు. లెఫ్టిస్ట్ జిహాదీ సిస్టమ్ ఎక్కడున్న భారతదేశంలో అన్నిట్లో, రైట్ ఫ్రమ్ ఎ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ నుంచి మీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎక్కడైనా చూడండి, ఉన్నవాళ్ళు ఏదో మోదీ గారు పని చేపిస్తున్నారని చెప్పి చేస్తున్నారు. కానీ లోపల వాళ్ళకు ఒక కోపం ఉంది మోదీ గారు వ్యతిరేకంగా. ఎట్లయినా ఈయన కిందకు దింపాలి, మమ్మల్ని డబ్బులు సంపాదించట్లేదు, మమ్మల్ని వేసి పని చేపిస్తున్నాడు, ఈయనని చూసుకుంటాం ఒక రోజు అని చెప్పేసి. దిస్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ థ్రెట్ అన్న సాయి గారు. అది ఇట్లా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఏది సిబిఎఫ్సి లాంటి, దిస్ ప్రసూన్ జోషి లాంటి జోకర్లను ఎప్పుడో సాక్ చేయాలండి. మోదీ గారి గురించి పాట రాశారని చెప్పి ఇంత పెద్ద మంచి అయిపోయాడా? ఎందుకు నోబడి ఈస్ క్వశ్చనింగ్? వై ఇస్ అశ్విని వైష్ణవ్ నాట్ క్వశ్చనింగ్ దిస్? చాలా కోపం వస్తాయి, బీపీ పైకి వెళ్ళిపోతుంది. సారీ. ఎస్, మయన్మార్లో కొంచెం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్. మయన్మార్లో ఉల్ఫా ఉగ్రవాదుల మీద అటాక్స్ జరిగాయి, కానీ మేమేం చేయలేదు అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ చెప్తోంది. అసలు మేము చేసిన అటాక్స్ కాదని. బట్ వాళ్ళు మాత్రం విపరీతంగానే ధ్వంసం అవుతున్నట్టు తెలుస్తుంది. మయన్మార్లో ఈవెన్ యాంటీ ఇండియా అవుట్ఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. సో అన్నోన్ అటాక్స్, అన్నోన్ పీపుల్ అటాక్స్ సంథింగ్ అట్లాంటిదేనా మయన్మార్లో అనుకోవచ్చు? దీంట్లో ఉల్ఫాలో 2 ఫ్యాక్షన్స్ ఉండే ముందు. దాంట్లో బరువా ఫ్యాక్షన్ ఆల్రెడీ సరెండర్ అయిపోయాయి. ఈ సెకండ్ ఫ్యాక్షన్ ఒకటి ఉంది. వాళ్ళు ఇప్పుడు పీస్ టాక్స్ తర్వాత వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయి మాకు సంబంధం లేదని వెళ్ళి భూటాన్లో కూర్చున్నారు ముందు. మీకు గుర్తుంటుంది, ఐమ్ జస్ట్ ఇంకా ఫ్లాష్ బ్యాక్, హిస్టరీ ఫ్లాష్ బ్యాక్. భూటాన్లో కూర్చొని వీళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి భారతదేశం మీద దాడి చేయడం మొదలుపెట్టారు, ఎస్పెషల్లీ అస్సాం మీద. తర్వాత భూటాన్ గవర్నమెంట్ని భారత్ గవర్నమెంట్ నుంచి ఫ్రాడ్ చేస్తే భూటాన్ కింగ్ పర్సనల్లీ లీడ్ చేసింది ఆపరేషన్. భూటాన్ ఆర్మీ, రాయల్ భూటాన్ ఆర్మీ వీళ్ళు మొత్తం తెరిమి కొట్టారు అక్కడి నుంచి. వీరు పారిపోయి చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ వెళ్ళి కూర్చున్నారు. మీరు వెళ్ళారు చిట్టగాంగ్, మీకు తెలుసు, చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ వెళ్ళి కూర్చున్నారు వీళ్ళు. ఎందుకంటే అక్కడ హిందూ పాపులేషన్ ఉంది, అక్కడ బెంగాలీ స్పీకింగ్ హిందూ పాపులేషన్, వాళ్ళతో మెల్ట్ అయిపోయి అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఫస్ట్ ఖలీదా జియా గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చింది, ఆయుధాలు ఇచ్చినాయి, చైనీస్ ఆయుధాలు కూడా వీళ్ళకి ఇచ్చారు లేటెస్ట్. అప్పుడు చాలా మటుకు అటాక్స్ జరిగింది అస్సాంలో పారామిలిటరీ ఫోర్సెస్ మీద, అస్సాం రైఫిల్స్ మీద. దాని తర్వాత ఖలీదా జియా పోయిన తర్వాత మన మేడం వచ్చారు ప్రధానమంత్రి షేక్ హసీనా. ఆమె వచ్చిన తర్వాత అందరినీ కొట్టిపడేస్తారు. బికాజ్ భారతదేశం చెప్పింది వీళ్ళందరూ కొట్టిపడేసి వీళ్ళు మయన్మార్కి వెళ్ళిపోయారు, నార్దర్న్ పార్ట్ ఆఫ్ మయన్మార్. చిట్టగాంగ్ నుంచి కొంచెం దూరం అదే టెక్నికలీ అక్రాస్ ద రివర్. ఇప్పుడు మన కంట్రోల్లో ఉండాల్సిందే, మన కంట్రోల్లో ఉండాలి. చిట్టగాంగ్ వాళ్ళకి ఇచ్చేసారు, బంగ్లాదేశ్కి ఇచ్చేసారు. నెహ్రూ గారు అంత పెద్ద మంచి, ఈవెన్ ఇందిరాగాంధీ సచ్ అ బిగ్ హార్ట్, అయన్ లేడీ అంటారు, అయన్ లేడీ ఇచ్చేసారు చిట్టగాంగ్. ఎనీవే దట్స్ అ సెపరేట్ స్టోరీ. సో ఈ పరేష్ బరువా ఫౌండర్, అది ఏమైందంటే అక్కడ హోమ్ల్యాండ్ ఈ ఉల్ఫా ఇండిపెండెంట్ అంటారు దాన్ని, చాలామంది 1 అనుకుంటారు. ఉల్ఫా ఇండిపెండెంట్ అనే ఒక గ్రూప్ ఉంది అక్కడ. అది కాకుండా ఖప్లాంగ్ ఫ్యాక్షన్ ఒకటి ఉంది, మన ఎన్ఎస్సి అంది ఒకటి, నాగాల్యాండ్. దాని తర్వాత మిజోరాంది కూడా, మణిపూర్ నుంచి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఉండే ఒక రీజన్ పేరు సైగాంగ్ అని చెప్పేసి మయన్మార్లో. అక్కడ ఒక 100 డ్రోన్లతోని, కొంతమంది 200 అంటున్నారు, డ్రోన్స్తోని మ్యాసివ్ అటాక్ జరిగింది. యూజువలీ మనం పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ కూడా చూసాం సాయి గారు. అటాక్ జరిగినప్పుడు ఎవరోది ఏమో పోయిందనుకోండి, వాళ్ళు చనిపోయినా అంటే వాళ్ళు డినై చేస్తారు ఫస్ట్. మాది ఏం పోలేదు, మేము అంతా బాగున్నాం, మేము అందరూ బాగున్నాం అని చెప్తారు, పాకిస్తాన్ చెప్పినట్లు. మాది ఏం కాలేదు, అక్కడిక్కడ ఏదో పడ్డది అంతే కాదు.
వీళ్ళు లిస్ట్తో సహా ఇచ్చారు, ఎవరెవరిని చంపారు, వాళ్ళ టాప్ లీడర్స్ అందరు పోయారు. ఇండియన్ ఆర్మీ చేశారన్నారు వీళ్ళు. కానీ ఇండియన్ ఆర్మీ ఏమంటున్నారు, మాకేం తెలియదు, ఎవడు చేశాడో మాకేం తెలియదు. జరిగిందా మాకు కూడా తెలియదు. అది ఇండియన్ ఆర్మీకి తెలియకుండా ఉంటుందా సాయి గారు? నా అంచనా ప్రకారం ఐ స్పోక్ టు సర్టన్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్, వాళ్ళేమంటున్నా అంటే మనం చైనా అక్కడ ఉంది యాక్టివ్గా. నార్దర్న్ మయన్మార్లో చైనా ఉన్నారు. మీకు గుర్తుంటుంది, చైనాకు వచ్చే 30%, 20 నుంచి 30% రేర్ ఎర్త్స్ మినరల్స్ మయన్మార్ నుంచి వస్తుంది. అది ఆపడానికి నార్త్లో చిన్న ఆర్మీ, అక్కడ మీకు గుర్తుంటుంది, అక్కడ పెద్ద గొడవ నడుస్తుంది అరాకాన్ ఏరియాలో. చిన్న ఆర్మీ సప్లైస్ని ఆపేశారు. సో చైనీస్ వాళ్ళు దాన్ని మాట్లాడుకొని ఈ రేర్ ఎర్త్స్ అంతా తీసుకొని చైనాకి తీసుకెళ్ళిపోతున్నారు. కాకుండా కొన్ని అక్కడ క్లీనప్ చేస్తున్నారు కెమికల్స్ యూజ్ చేసి. అక్కడ ఉన్న మొత్తం రివర్స్ అంతా పొల్యూట్ అయిపోయింది దాంతో. సో అక్కడ పెద్ద చైనా మీద వ్యతిరేకత ఉంది. అక్కడ చైనా ఏం చేస్తున్నారు, అక్కడ ఒక సూపర్ మార్కెట్ పెట్టుకున్నారు ఆయుధాలది. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి. ముందు అరుణాచల్ ప్రదేశ్ పైన ఉండే, నౌ దే కమ్ టు దిస్ పార్ట్ ఆఫ్ ఇట్, మయన్మార్కి వచ్చేసారు. అక్కడ సూపర్ మార్కెట్లో ఎవరైనా వెళ్ళి తుపాకీలు కొనుక్కోవచ్చు, మిసైల్ కొనుక్కోవచ్చు, రాకెట్ ప్రొపైల్ గన్ కొనుక్కోవచ్చు. వీళ్ళందరూ అదే చేస్తారు, డబ్బులు కూడా వీలే ఇస్తారు. కానీ చైనా ఏమంటారు, మేమేం సప్లై చేయట్లేదు, అక్కడ ఒక మార్కెట్ ఉందంట మయన్మార్లో, వీళ్ళు వెళ్ళి కొనుక్కుంటున్నారు, మేమేం చేయాలంటున్నారు. కానీ చైనీస్ వాళ్ళు అక్కడ ఉన్నారు. సో మొన్న కొట్టిన దాంట్లో చైనీస్ వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. చెప్పట్లేదు దానికోసం మనం, బికాస్ చైనాని కొట్టినప్పుడు గేమ్ మారిపోతుంది. ఇండియన్ ఆర్మీ చైనీస్ ఆర్మీ మీద దాడి చేశారు. ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్ దట్ యూ అటాక్ దమ్ ఇన్ మయన్మార్. మీరు మయన్మార్లో ఏం చేస్తారని అడిగితే, మేము బార్డర్లు ఉన్నాం కదా, బార్డర్లో వచ్చి కొట్టింది వీళ్ళని చెప్తారు. దానికోసం ఇండియన్ ఆర్మీ డినై చేస్తున్నారు. ఇది చేపించింది ఎవరో థర్డ్ పార్టీతో చేపించారు. కానీ ఇంత డ్రోన్ 200 డ్రోన్లు వాడడము, అది కూడా ఇంత ప్రిసిషన్ స్ట్రైక్ చేయడంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేకుండా చేయలేము. సరే, నాన్ స్టేట్ యాక్టర్స్ అంటున్నారు ఇప్పుడు చాలామంది రిపోర్ట్స్. నాన్ స్టేట్ యాక్టర్ ఈ మనం పాకిస్తాన్ వైపు నుంచి అప్పుడప్పుడు వింటుంటాం. ఇది మేమేం చెప్పలేదండి, నాన్ స్టేట్ యాక్టర్స్ వచ్చి చేశారు బాంబేలో, కాశ్మీర్లో దాడులు అంతా అంటాం. మనం కూడా అదే గేమ్ వాడుకుంటున్నాం ఇప్పుడు. నాన్ స్టేట్ యాక్టర్స్ మన దగ్గర మీరు చెప్పినట్ల అన్నోన్ గన్మెన్, పాకిస్తాన్ వైపు అన్నోన్ గన్మెన్ అంటారు, ఎవడో చెప్తే ఇక్కడ కూడా అన్నోన్ గన్మెన్ చేశారు. కానీ గన్మెన్ కన్నా హై లెవెల్ వెళ్ళారు. ఇది 150 నుంచి 200 డ్రోన్ వాడారు. వాళ్ళ ఎంటైర్ టాప్ లీడర్షిప్ వాళ్ళే లెటర్ హెడ్లో రిలీజ్ చేసి చెప్పారు, వీ హ్యావ్ లాస్ట్ సో మెనీ పీపుల్. దానికోసం నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మన హిమంత బిశ్వ శర్మ గారు. ఐఎమ్ వరీడ్, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ప్రతీకారం తీసుకోవడానికి ఏం చేస్తారంటే, వీళ్ళు అస్సాం మీద దాడి చేస్తారు కావాలని చెప్పి. కప్లాంగ్ ఫ్యాక్షన్ కూడా చేస్తారు. అస్సామీస్ మీద ఒక బాంబ్ పడి 2 చనిపోతే ఇదే ఉల్ఫాకి ప్రాబ్లం వస్తుంది. దీనికన్నా ముందు వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు బెంగాలీ వాళ్ళ మీద చేస్తుండే, బెంగాలీ స్పీకింగ్ పాపులేషన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు గేమ్ మారిపోతుంది ఇక్కడ. సో దే మైట్ నాట్ డూ ఇట్. నెక్స్ట్ 3 days చాలా క్రూషియల్. మన రికార్డింగ్ రిలీజ్ చేసి సాటర్డే వచ్చేదాకా బహుశా ఏం జరగకుండా ఉంటే మంచిది. కానీ ఇండియన్ ఆర్మీ ఈజ్ రెడీ, ఎంటైర్ ఇండియన్ ఆర్మీ ఈజ్ రెడీ. అస్సాం రైఫిల్స్ ఇస్ రెడీ. ఆ ఏరియాలో మోస్ట్లీ అస్సాం రైఫిల్స్ ఉంటారు, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు కావాలని చెప్పి మీరు మా మీద దాడి చేస్తే ఎంతమంది చంపారని చెప్పి మన ఆర్మీ మీద దాడి చేయొచ్చు. మేబీ దే ప్రిపేరింగ్ ఫర్ ఇట్. కానీ మన వాళ్ళు కూడా దే హ్యావ్ టాప్ క్లాస్ ఇంటెలిజెన్స్. ఇంత క్లియర్ ప్రిసైజ్గా కొట్టారంటే డెఫినెట్లీ ఇండియన్ ఆర్మీ చేశారు. మనకి ఇప్పుడు కూడా నాకు ఆపరేషన్ సింధు టైంలో ఎయిర్ వైస్ మార్షల్ భారతి గారు ఇచ్చిన ఒక స్మైల్ చేసుకుంటే ఒక స్టేట్మెంట్ చెప్పింది. ఎవరో అడిగారు, మీరు కైరానా హిల్స్లో న్యూక్లియర్ మిసైల్స్ని కొట్టారా పాకిస్తాన్ అంటే, ఓ అక్కడ న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయా మాకు తెలియదు కదా. సో ఇది కూడా మొన్న ఎవరో మీమ్స్ పెట్టారు, అచ్చా మయన్మార్లో బాంబింగ్ చేశారా, అరే రే ఎవరు చేశారండి ఇది అని అడుగుతున్నారు. సో దిస్ ఇస్ వాట్ ఇండియన్ ఆర్మీ ఇస్ డూయింగ్. సో నేను ఈవెన్ జనరల్ బక్షి వాజ్ స్పీకింగ్ ద అదర్ డే, 2 రోజుల ముందు, దట్ ద స్ట్రాటజీ మారిపోయింది సాయి గారు వార్ది. ఇప్పుడు మన ఆర్మీని పంపించకుండా ఇంకెవంతోనో సుపారీ ఇచ్చి పని చేయించుకుంటున్నాం. ఇది పాత బాలీవుడ్ మన దావూద్ ఇబ్రాహిం పాలసీ ఉండే, సుపారీ చేకే కామ్ కరాల చోటా రాజన్ వీళ్ళందరిది. ఇప్పుడు మనం కూడా ఎవరికి సుపారీ ఇస్తున్నాం, వాడు వెళ్ళి పని చేసుకుంటున్నాం. ఇజ్రాయెల్ అదే చేస్తుంది, ఇజ్రాయెల్ అదే. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్, యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. ఇజ్రాయెల్ ఇరాన్లో దాడి ఎట్లా చేశారు, లోకల్స్ని ఎంప్లాయ్ చేసుకున్నారు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. మన వాళ్ళు కూడా చేస్తుంటారు. ఈవెన్ విత్ ఇన్ ద ఉల్ఫా చాలామందిని కొనుక్కొని ఉంటారు. సో డెఫినెట్గా ఈ జరిగిన దాడిలో ది స్కెప్టర్ ఆఫ్ వార్ హెస్ చేంజ్ టోటలీ. ముందు మన డ్రోన్ల గురించి మాట్లాడి ఆలోచించాడు. 150 నుంచి 200 డ్రోన్ అంటే ఏ మిలిటెంట్ ఫ్యాక్షన్ దగ్గర ఉండదు, ఇదొక ఆ రెగ్యులర్ ఆర్మీ దగ్గరే ఉంటుంది. అది కూడా కాదు, ఈ డ్రోన్లు ఒకసారి కింద పడితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఎక్కడి నుంచి వచ్చింది డ్రోన్, దాంట్లో పేర్లు కూడా ఉంటాయి కంపెనీది. సో మన వాళ్ళు అంత ప్రికాషన్ తీసుకొని చేసిన దాడి ఇప్పుడు వీళ్ళు లేవరు కొన్ని రోజులకి. దీంతో కంప్లీట్ నార్దర్న్ మయన్మార్లో ఉన్న యాంటీ ఇండియా ఫోర్సెస్ మీద దాడి చేశాం సాయి గారు. అండ్ డెఫినెట్లీ దిస్ విల్ హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్. ఓకే,
ఒకవైపు మయన్మార్ ఎలా ఉంటే ఇంకోవైపు దండకారణ్యం కూడా అంతే స్థాయిలో కనబడుతోంది. దండకారణ్యంలో కూడా అసలు మావోయిస్టులు వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు 357 మంది మావోయిస్టులు చనిపోయారు గతేడాది అని చెప్పేసి. అండ్ అందులో 23 మంది తెలంగాణకు చెందిన వాళ్ళు అని చెప్తున్నారు. సో నిజానికి ఈ ఎన్సర్కిల్మెంట్ అటాక్స్ విపరీతంగానే జరుగుతున్నాయి. అఫ్ కోర్స్ టార్గెట్ పెట్టుకొని అమిత్ షా చెప్పిన ప్రకారంగా మావోయిస్టుల ఏరివేత అనేది చాలా గట్టిగానే జరుగుతోంది. ఒకవైపు మావోయిస్టుల ఏరివేత జరుగుతోంది, ఇంకోవైపు మహారాష్ట్రలో మొన్ననే ఒక వార్త వచ్చింది. యాక్చువల్లీ 78 సంవత్సరాల తర్వాత మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలోకి గవర్నమెంట్ బస్ వెళ్ళింది. ఆలోచించండి, బస్సు 78 సంవత్సరాల తర్వాత వెళ్ళింది అంటే అసలు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాము నిజానికి. ఆలోచించండి. నెహ్రూ గారి టైంలో కూడా బస్సు వెళ్ళలేదు, అంతే కదా మరి. అప్పుడు నక్సలైట్స్ ఉన్నారా? లేరు. కానీ బస్సు వెళ్ళలేదు. డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేకున్నప్పుడు నక్సలైట్స్ వచ్చారు. నక్సలైట్స్ వచ్చిన తర్వాత బస్సులు లేవు, ఏమీ లేదు. ఇప్పుడు నక్సలైట్స్ వెళ్ళిపోయారు, డెవలప్మెంట్ వచ్చింది, బస్సులు వస్తున్నారు. అంతే. అది రోడ్లు ఉండాలి కదా బస్సులకి వెళ్ళడానికి, రోడ్లు కూడా లేకుండే. దట్ ఇస్ ద ప్రయారిటీ ఆఫ్ నెహ్రూ గవర్నమెంట్ అండ్ దెన్ ఇందిరాగాంధీ గవర్నమెంట్. ఎనీవే సాయి గారు, ఇది వీళ్ళది ఒక ఎవ్రీ జూలై 28కి వీళ్ళది ఒక మార్టర్డమ్ వీక్ అని ఉంటుంది ఈ నక్సలైట్ గ్రూప్స్ అన్నమాట, సిపిఐ మావోయిస్ట్ వాళ్ళది. సో దానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు వీళ్ళు. యూజువల్లీ ఇట్లాంటి నోట్స్ని ఫస్ట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మన పోలీస్ వాళ్ళు క్లారిఫై చేస్తారు, ఇది నిజమా కాదా అని చెప్పి. వాళ్ళకి తెలుసు లాంగ్వేజ్ చూసంగానే, లేకుంటే వాళ్ళు యూజ్ చేసిన పెన్ కానివ్వండి సిగ్నేచర్ కోసం, వాళ్ళకి ఏదైనా ఉండే వాళ్ళకి తెలిసిపోతుంది చాలా క్లియర్గా. ఈ కేసులో తెలంగాణ పోలీస్ కన్ఫర్మ్ చేశారు, ఎస్ దిస్ లెటర్ ఇస్ జెన్యున్ అని చెప్పి. దీంట్లో డీటెయిల్గా ఏం చెప్పారంటే, మాది చాలామంది చనిపోయారు, దాంట్లో సీనియర్ లీడర్షిప్ చాలామంది పోయారు. ఫస్ట్ టైం ఇది 4 మెంబర్లు సెంట్రల్ కమిటీ అవుట్, ఇంక్లూడింగ్ ద పార్టీ జనరల్ సెక్రటరీ మనం చూసాం దాంతో పాటు 16 స్టేట్ కమిటీ మెంబర్స్ పోయారు, 23 డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్. వీళ్ళందరూ సీనియర్స్, చిన్నోళ్ళు కాదు, వీళ్ళు ఫుడ్ సోల్జర్స్ కాదు సాయి గారు. కరెక్ట్. దే హ్యావ్ ఫినిష్డ్. ఇది వీళ్ళు ఓపెన్గా అడ్మిట్ చేస్తున్నారు. మీరు చెప్పినట్ల 357 మంది హ్యావ్ బికమ్ మార్టర్స్ అంటున్నారు వీళ్ళు. దీంట్లో 136 మంది మహిళలు, 31 రెవల్యూషనరీ పీపుల్, అంటే వీళ్ళు నాన్ కంబాటెంట్స్, వీళ్ళ ఇన్ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళు కూడా చనిపోయారు దీంట్లో అని చెప్పి. మెజారిటీ చనిపోయిన మీరు చెప్పినట్లు దండకారణ్య రీజన్లో, దట్ కమ్స్ రైట్ ఫ్రమ్ జార్ఖండ్, బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ వైపు వస్తుంది, మళ్ళీ తెలంగాణ లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. ఎంటైర్ బెల్ట్ని వీళ్ళు ఫినిష్ చేసేసారు షాయ్ గారు. ఎందుకంటే మన అందరికీ తెలుసు, ఆంధ్ర ఒడిషా బార్డర్ ఏరియా కానీ, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జోన్ ఒకటి, ఈ ఎక్కడైనా నక్సలైట్స్ ఉన్నదాన్ని అమిత్ షా గారు చెప్పారు 2026 మార్చ్ అవుట్, వీళ్ళు ఉండరు. దానికోసం వీళ్ళు టాప్ లీడర్షిప్ని తీసేశారు. ఇప్పుడు నిన్న కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది, 2 చనిపోయారు, దాంట్లో ఒక సోల్జర్ కూడా పాపం చనిపోయారు, ఒకడు కోబ్రా కమాండో. కానీ మీరు చెప్పిన దానికి సాయి గారు, ఎందుకంటే వీళ్ళందరూ ఎప్పుడు అంటారు ఫేక్ ఎన్కౌంటర్లు అంటారు నక్సలైట్స్, మేము కూడా అంటాం కరెక్టే వాస్ ఫేక్ ఎన్కౌంటర్. ఏం చేసుకుంటావు? ఎందుకంటే పోలీసు వాళ్ళు వాళ్ళ చేతిలో దొరికిన అనుకోండి వాళ్ళు చంపేస్తారు, మీరు పోలీసు వాళ్ళ చేతిలో పోలీసు వాళ్ళు చంపేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని కోర్టులు తీసుకెళ్ళి మీ కేసులు పెట్టి ప్రూవ్ చేయలేం, ఎవడు విట్నెస్ లేడు, ఎవడు లేడు, మిమ్మల్ని ఎట్లా శిక్షించాలి? శిక్ష అనేది ఒక్కటే. యూపీలో కూడా అంతే కదా, యోగి ఆదిత్యనాథ్ అంటారు, గ్యాంగ్స్టర్ దొరకంగానే వాడు 2 మర్డర్ చేస్తుంటాడు, వాడిని ఎక్కడో తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేస్తారు. మన అందరికీ తెలుసు ఎన్కౌంటర్ ఫేక్ అని. ఎప్పుడు స్కూల్ టైం నుంచి చూస్తున్నాను నేను ముందు ఉండేది ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే. వీ హ్యావ్ సీన్ దిస్ ఫ్రమ్ ద టైమ్ వీఆర్ గ్రోయింగ్ అప్. అప్పుడు పీడిఎస్యూ ఆర్ఎస్యూ పట్టుండే ఉస్మానియాలో, ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. సో ఈ గవర్నమెంట్ ఫోర్సెస్ కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, చాలా క్లియర్గా ఈ నక్సల్ బారీ నుంచి మొదలైన ఈ మూమెంట్ టుడే ఇట్స్ అబ్సల్యూట్లీ డౌన్ అని చెప్పి, వీళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కొలాప్స్ అయిందని చెప్పి నక్సలైట్సే అడ్మిట్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటారు, మేము 10-20 పోలీసు వాళ్ళని చంపినాం, మీ దార 357 మంది పోయినప్పుడు 10-20 పోలీసు వాళ్ళని మీరు క్లెయిమ్ చేస్తున్నారు. ఒక్క పోలీస్ మ్యాన్ కూడా చనిపోతే వాళ్ళకి ప్రాపర్ ఫ్యూనరల్ ఇస్తారు, ఓకే, విత్ ఎవ్రీథింగ్ వాళ్ళకి యాజ్ అ మాట దే విల్ గివ్ దెమ్ ఆల్ ద రెస్పెక్ట్, ఫైరింగ్ ఇన్ ద ఎయిర్ అన్నీ ఉంటుంది, అది లాస్ట్ పోస్ట్ ఉంటుంది. కానీ మా వైపు నుంచి ఇదంతా పోయిందని చెప్పినప్పుడు డెఫినెట్గా దిట్స్ అన్ అడ్మిషన్. అండ్ మీరు చెప్పిన ఇంకో స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్, అది ఈ బస్ వెళ్ళడం. ఇది అబుజ్మార్ అని చెప్పి దర్ ఇస్ అ ప్లేస్ విచ్ ఇస్ ఇన్ దట్ రీజన్, మన గద్దిచోలియా వైపు ఒక భంగర్ అని చెప్పి తాలూకా ఒకటి ఉంది, అక్కడికి ఒక బస్సు వెళ్ళిందంట. అక్కడ ఎప్పుడైనా కానీ ఒక బస్సు పోయి ఒక పోలీసు వాడు కూడా ఎంటర్ కాడు. ఆలోచించండి, ఎందుకంటే ఇదంతా గెరిలా గవర్నెన్స్ ఉండే ఆ ఏరియాలో సాయి గారు, అన్థింకబుల్. ఎందుకంటే వీళ్ళు ఒక నియరెస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ఒక బస్ తీసుకోవాలి. దర్ ఇస్ అ ప్లేస్ కాల్డ్ కోతి, అక్కడ వెళ్ళి రాత్రి ఒక బస్సు వస్తుంది, ఆ బస్సు వాడు అక్కడ అనుకుంటాడు, పొద్దున బస్సు పోతుంది. అది ఇప్పుడు విలేజ్లో ఎంటర్ అయింది అనమాట. సో ఈ ట్రైబల్స్ని కూడా, ఈ ట్రైబల్స్ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ఫస్ట్ రోడ్ వచ్చింది,
రోడ్తో బస్సు వచ్చింది, ఇప్పుడు స్కూల్ వస్తుంది, చిన్న చిన్న హాస్పిటల్ వస్తుంది, డిస్పెన్సరీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ వస్తుంది. ఇది కావాలి సాయి గారు. ఎందుకంటే ఈ మొత్తం రీజన్ కంప్లీట్గా ఫుల్నార్ కానీ, కొపాషి కానీ, పోయకర్తి అని కానీ, గుండ్వారి, ఇదంతా బెనిఫిట్ అవుతారు. 1000 మంది ట్రైబల్స్ ఉన్నారు ఆ ఏరియాలో, వీళ్ళందరికీ ఉంటుంది. సో దీని గురించి, ఈ బస్ సర్వీస్ గురించి ప్రధానమంత్రి గారు మాట్లాడారు. May 25th రోజు మాట్లాడారు ఇట్లా. సో బస్సు గురించి కత్తిసారి అని చెప్పి అప్పుడు మన్ కీ బాత్ గురించి మాట్లాడారు. ఇప్పుడు గద్రిచౌలిలో కూడా ఈ ప్రోగ్రామ్ నడిచింది. పిల్లలు ట్రైకలర్ వేవ్ చేసుకుంటే వీళ్ళని పిలిపించారు. సో డెవలప్మెంట్ అనేది ఈ మెయిన్ ప్రాబ్లం. నక్సలైట్స్ ఎక్స్ప్లాయిట్ ఎట్లా చేశారంటే చూడండి. డెవలప్మెంట్ యాక్చువల్లీ మోదీ గారు వచ్చిన తర్వాత లదాఖ్లో డెమ్చోక్ అనే గ్రామం, నిజానికి అది లాస్ట్ విలేజ్ అని అప్పట్లో అనేది, బట్ మోదీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ విలేజ్ అని అంటారు ఆయన. చివరి గ్రామం అని మనం అనేవాళ్ళం, బట్ ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ విలేజ్ ఫ్రమ్ ద బార్డర్ అని ఆయన. డెవలప్మెంట్ చూడండి సాయి గారు. అక్కడికి కరెంట్ పోయింది సార్. కరెంట్ వచ్చింది 2016 తర్వాత. మొన్న రాజస్థాన్ ఒక విలేజ్లో 78 సంవత్సరాల ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ టైం ఎలక్ట్రిసిటీ హెస్ రీచ్ ద విలేజ్. వీ హ్యావ్ ఫెయిల్డ్ అవర్ పీపుల్ ఇప్పుడు దాకా ఉన్న గవర్నెన్స్లో. నేను ఎప్పుడు మోదీ గారు అడ్జస్ట్ చేస్తాను. లాస్ట్ 10 సంవత్సరాలు జరిగింది డెవలప్మెంట్, అడ్మిటెడ్. మీరు ఏం చేశారు? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అడగాలి. ఆ విలేజ్ లేదంటారా ఇప్పుడు? ఈ నక్సలైట్ విలేజ్లో బస్ ఎందుకు వెళ్ళలేదండి? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అడగాలి. మీ గవర్నమెంటే కదా ఉన్న చాలా సంవత్సరాలు, మీరేం చేశారు? ఇది ప్రాబ్లం. ఒక ఏం చెప్తారు, దే షుడ్ బి అన్ యాటిట్యూడ్ సాయి గారు. డూ ఇట్ యాటిట్యూడ్ కావాలి. జస్ట్ డూ ఇట్. నైకే స్లోగన్ అది. కానీ జస్ట్ డూ ఇట్ చేయాల్సింది. ఆ డెవలప్మెంట్ కావాలంటే నక్సలైట్స్ ఎక్స్ప్లాయిట్ చేసింది అదే. చూడండి, నీకు చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నీకు ఉద్యోగం లేదు, బంధుకు తీసుకో. తెలంగాణలో అదే ఉండే పిలుపు. వరంగల్ కానివ్వండి, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ, ఇదే ఉండే రిక్రూట్మెంట్ స్కీమ్లో. కంప్లీట్ బ్రేక్ చేసేసారు దాన్ని. ఇప్పుడు చూడండి, వాళ్ళకి రిక్రూట్మెంట్ కూడా జరగట్లేదు సాయి గారు. దానికోసం వాళ్ళు పీస్ టాక్స్ అంటున్నారు. పీస్ టాక్స్ చేయకూడదు. దే షుడ్ బి స్ట్రైట్ ఫినిష్ ఆఫ్. వీళ్ళందరినీ ఖతం చేసి పడేస్తే అయిపోతుంది స్టోరీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచాట్ల గారు. నిజంగా మీరు చెప్పినట్టుగా అంటే చాలా ప్రాంతాల్లో దేశంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పాజిటివ్ కోణంలో చూడాల్సినవి ఉన్నాయి, నెగటివ్ కోణంలో చూడాల్సినవి. అంటే ప్రతి వారం మనం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం మావోయిస్టులు అనగానే దానికి ఆగకుండా ఇంకా మీరు చెప్పిన ఒక మంచి, నిజంగా 78 సంవత్సరాల తర్వాత బస్సు వచ్చిన వార్తను కూడా మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం. లిటరల్లీ నేషనల్ రౌండప్ ప్రతి వారం చేస్తున్న ప్రతిసారి కూడా కొత్త విషయాలు అనేకం ప్రేక్షకులతో పాటు నాకు తెలుస్తూ ఉన్నాయి. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. 155వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.